ప్రపంచంలో ఏ పర్సన్ గురించి చెప్పాలన్నా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది, కానీ మా గురించి చెప్పాలంటే మాత్రం ఏదీ ఉండదు. ఎందుకంటే మేము ఏది స్పెషల్గా చేయం కాబట్టి. ఒకవేళ చేసినా ఎక్కడ అందరికీ నోటీస్ అయిపోతామేమో అని చిన్న భయం. సో మన చిన్నప్పుడు అమ్మ ప్రేమతో మన కొత్త బట్టల్ని స్నాక్స్ని భద్రంగా బీరువాలో దాచినట్టు మేము కూడా మా ఫీలింగ్స్ని, ఎక్స్ట్రోవర్ట్ నేచర్ని అంతే భద్రంగా దాచేస్తాం. అందుకే మమ్మల్ని ఇంట్రోవర్ట్స్ అని అంటారు. మీమర్స్ ఏమో ముద్దుగా సింగిల్స్ అని పిలుస్తారు. ఏంటి కార్తిక్ సార్, మనుషులతో చెప్పలేని విషయాలు మీరే చెప్పుకుంటున్నట్టున్నారు. అదేం లేదురా రాజా. సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను రాజా అని పిలవద్దని, రీల్స్ రాజా అని పిలవమని. అబ్బో, అయినా నేను ఈ రీల్స్ అండ్ టైం వేస్ట్ చేయకుండా స్టడీస్ లాంటి ఇంపార్టెంట్ థింగ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయమన్నానా? నేను అదే చేస్తున్నాను సార్. సైకిల్కి వీల్స్ ఎంత ఇంపార్టెంటో ఈ రాజాకు కూడా రీల్స్ అంతే ఇంపార్టెంట్. అయినా నువ్వు చేసే రీల్స్ ఎవరు చూస్తారనరా? మన ఆఫీస్లోనే సగం మంది చూడరు. అలాగే అన్నాడు సార్. ఈ రోజు సైకిల్ వీల్ స్పీడ్లో పరిగెడుతున్న నా రీల్స్ ఏదో ఒక రోజు కారు వీల్ స్పీడ్లో పరిగెడతాయి. ఇదే నా శపథం. అవునా? అది చూద్దాం. చెప్పడం మర్చిపోయా, బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే నువ్వు వెళ్ళు. సరే సార్. ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తే మా బాస్. పేరు పద్మభూషణ్. కంగారు పడకండి, రైటర్ పద్మభూషణ్ ఏమీ కాదు, సాఫ్ట్వేర్ పద్మభూషణ్. ఈయన వర్కర్స్ విషయంలో ఎంత సిల్లీగా ఉంటారో అదే వర్క్ విషయంలో అంతే సీరియస్గా ఉంటారు. మే ఐ కమ్ ఇన్ సార్? Hey, hi Karthik, come in. How are you, man? ఐఎమ్ ఫైన్ సార్. ఓకే, ఇంత ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? 2 daysలో సబ్మిషన్ ఉంది. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సార్. జస్ట్ క్వాలిటీ అనాలిసిస్ పంపించి వాళ్ళకి సబ్మిట్ చేయాలంతే. దట్ ఈస్ కార్తిక్, వెరీ గుడ్. అందుకే ఆఫీస్లో అందరికంటే ఎక్కువ నిన్నే నమ్ముతాను. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీరు కూడా ప్రాజెక్ట్ ఫైల్ చెక్ చేస్తారా? నో నీడ్ కార్తిక్, ఐ నో యూ, ఐ బిలీవ్ ఇన్ యూ, బట్ బీ కేర్ఫుల్. ఓకే? ఓకే సార్. ఓకే. హే కార్తీక్, 1 minute. నీ ప్యాంట్ జిప్ దగ్గర ఫుల్ ఇంక్ పడింది చూడు. జస్ట్ జోక్ చేశాను కార్తీక్, దీనికి ఎలాగైపోతే ఎలాగా? అయినా నేను పెన్నింకే కదా ఉంది అన్నాను, ఇంకేదో ఉన్నట్టు ఎందుకంత కంగారు పడ్డావు? ఒక్క విషయం కార్తీక్, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఎవడు పడితే వాడు ఆడుకోవాలని చూస్తాడు. చిన్న సజెషన్ అంతే. బాయ్. వీడి పేరే సైకో శ్రీకాంత్. ఎప్పుడూ ఏదో చేసి నన్ను ఇరిటేట్ చేయాలనే అనుకుంటాడు. హాయ్ కార్తీక్, వాట్సాప్? నథింగ్ యా. ఏంటి చిరాకున్నట్టున్నావు? అదేం లేదులే, చెప్పు. మ్యాటర్ ఏంటంటే ఈరోజు నైట్ నన్ను 2 అమ్మాయిలు డేట్కి రమ్మన్నారు. నాకు ఒక అమ్మాయి అయితే సరిపోతుంది, నువ్వు ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకుంటావేమో అని అడుగుతున్నాను. ఓ సారీ, నీకు అమ్మాయిలతో మాట్లాడడం అంటేనే భయం కదా? పోన్లే, బాధపడకు, ఆ ఇద్దరిని కూడా నేనే సెట్ చేసుకుంటాను. బ్లేడీ సింగిల్స్. మరి నాకెందుకు చెప్తున్నావురా అని గట్టిగా అరవాలని ఉంది, కానీ అరవలేను. ఇంట్రోవర్ట్ని కదా. వీడి పేరే ప్లేబాయ్ నవీన్. ఎప్పుడూ ఏదో ఒక అమ్మాయితో డేట్కి వెళ్తూనే ఉంటాడు. ఆ విషయం నాతో చెప్పి పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. ఎంతైనా ప్లేబాయ్స్కి మళ్ళీ సింగిల్స్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం కదా. బాయ్ నవీన్. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈరోజు నేను రూమ్ షిఫ్ట్ అవుతున్నా. ఎవరిదో కాదండి, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన మా శ్రీకర్ అన్నదే. మా గురించి తెలిసిందే కదా, ఇంట్లో ఉంటే అమ్మ ఉంటుందనే నమ్మకం, బయట ఉంటే అన్నయ్య ఉన్నాడనే నమ్మకంతోనే ఉంటాం. బిజీయా? ఇప్పుడు ఎలా? పోనీ ఇంట్లోకి వెళ్దాం. వద్దులే, ఎవరైనా ఉంటారేమో. రే తమ్ముడు వచ్చాడురా, నీతో మళ్ళీ మాట్లాడతానే. రే కార్తీక్, ఏంటి డైరెక్ట్గా ఆఫీస్ నుండా? అన్న, ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది నేను చూసి. నేను బాగున్నా అన్న, మీరెలా ఉన్నారు? నాకేంట్రా, సూపర్గా ఉన్నాను. రే బ్యాగ్ వెళ్ళి పట్టుకుంటాను.
అయినా నీకేమన్నా అవసరం ఉంటే చెప్పొచ్చు కదరా ఇవన్నీ అన్నాడని మర్చిపోయావా? అయ్యో అలా ఏం లేదన్నా, నిన్నెందుకు ఇబ్బంది పెట్టామని. ఇందులో ఇబ్బంది ఏముందిరా? హ? అయినా ఆ సిగ్గేంట్రా బాబు నీకు? చిన్నప్పటి నుంచి ఆ మొహమాటం కొంచెం కూడా బాగలేదు. హ? సర్లే, కరెక్ట్ టైంకి వచ్చు. అందరూ ఫ్లాట్లోనే ఉన్నారు, పద పరిచయం చేస్తాను. హా, పదన్నా. పద. ఎవరి పనులు అలా ఉన్నారు, మార్రెళ్ళు. రే టోనీ, ఉపేంద్ర, రే ప్రవీణ్, రే టోనీ, పిల్ల చాంక ఇల్లారా, చెప్తాను మీ సంగతి. రే శ్రీకర్, శ్రీను సినిమాలో వెంకటేష్లా నువ్వు టంకట్ చేసుకున్నావా? నువ్వు ఎక్స్ట్రాలు చేసావనుకో, ఉప్పిన సినిమాలో ఆసిగడి కట్ చేస్తారు చూడు, అది కట్ చేస్తాను. అదేం లేదులేరా, క్యాజువల్గా పిలవకుండా అన్ని పడేస్తుంటే డౌట్ వచ్చి అడిగా. పిలవలేదా? రే, నేను పిలిచింది పక్క అపార్ట్మెంట్లో కూడా వినిపించుంటదిరా. అరే పక్క అపార్ట్మెంట్లో పిలిస్తే మాకెళ్ళరా అనిపిస్తుంది. ఏంటమ్మా ఏంటి? ఏం లేదులేరా. అరే రూమ్కి ఒక గెస్ట్ వచ్చాడు, తను ఎవరో ఏంటి అసలు పట్టించుకోవడం లేదు, పైగా ఎవడ పనులు ఆడు బిజీగా ఉన్నాడు. అరే దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ గైస్. అరే నిజంగా చూడలేదురా. సర్లే, ఇంతకీ ఎవరి కొత్త బాసు? వీడి పేరు కార్తీక్, నా తమ్ముడు. ఇక నుంచి మనతో పాటే మన రూమ్లోనే ఉంటాడు. ఏంటన్నా, ఇప్పటి వరకు నిజంగా నీకు ఒక్కడే తమ్ముడు అనుకున్నా, ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడా? రే అది బొర్రా బూతారా, తమ్ముడంటే రిలేషన్ రా. సర్లే, హాయ్ బ్రో, దిస్ ఇస్ టోనీ. హాయ్ బ్రో. రే జాంకే, కంగారెందుకు, నేను ఉన్నా కదా, నేను ఇంటర్వ్యూ చేస్తా కదా. వీడి పేరు టోనీ. ఓ, పేరుకు తగ్గట్టే మనిషి కూడా కొంచెం డిఫరెంట్. ఎవరైనా వాళ్ళు చేసే పనుల్లో కొన్ని పనులు డిఫరెంట్గా చేయాలనుకుంటారు, కానీ మనోడు మాత్రం వాడు చేసే ప్రతి పని డిఫరెంట్గా చేయాలనుకుంటాడు. అందుకే ప్రొఫెషన్ కూడా డిఫరెంట్గా హ్యాకింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఓ నైస్ బ్రో. నో మెన్షన్ బ్రో. మనోడికో జబ్బు కూడా ఉంది. ప్రొఫెషనల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నికల్గా ఎలా అయితే సాల్వ్ చేయాలనుకుంటాడో, పర్సనల్ లైఫ్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అలాగే సాల్వ్ చేయాలనుకుంటాడు. అలా సాల్వ్ చేయకపోతే నిద్ర పట్టదు గురువు గారికి. రే రే, మరీ ఎక్కువ పొగిడేకరా చిన్న పిల్లోడు ముందు. నీకు అలా అర్థమైందా గురుగారు? హాయ్ బ్రో. హాయ్ బ్రో. మనోడి పేరు ఉపేంద్ర. మేమంతా ముద్దుగా ఉల్లిపాయ ఉపేంద్ర అని పిలుచుకుంటాం. అవునా, ఉల్లిపాయ ఏంటి? దానికి పెద్ద స్టోరీ ఉందిలే. సర్లే ఆపండి ఇంకా నవ్వడం. వీడి పేరు ప్రవీణ్. చూసావా, ఇక్కడ ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా ఫోన్లో పులిహోర కలిపేస్తున్నాడు. మా రూమ్లో ఒకే ఒక ప్లే బాయ్, అందుకే వీని ప్లే బాయ్ ప్రవీణ్ అని పిలుస్తాం. రేమో ఇలాచి ఫ్లవర్లో కాండమ్స్ ఉన్నాయా? రే, ఇలాచి ఫ్లేవర్ ఏంట్రా? రే ఇలాచి ఫ్లేవర్ ఏంట్రా? మారవరా నువ్వు. ఓ సరే. సర్లే బ్రో, ఇక నుంచి నీ రూమ్మేట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా మేమే. యా బ్రో. సరే. సరే, ఇంకా మీ ఇంట్రడక్షన్స్ ఫ్లాష్ బ్యాక్స్ అయిపోతే మనోడు వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాడు. సరే బ్రో, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మొహమాట పడకుండా అడగండి. హా, వీడు సాల్వ్ చేసేస్తాడు మరి. పద కార్తీక్. హా అన్న. అమ్మా, ఇంకేంట్రా సంగతులు? ఏముంటారా? ఎవరు మనోడు? కార్తిక్ అని నా రూమ్మేట్ బ్రో, నా హాయ్ ఫ్రెండ్ బ్రో. బ్రో. హాయ్ బ్రో. ఏంట్రా మొహమాటస్తులా ఉన్నాడు? వాడెంత వేస్ట్ గడు వాడిని పట్టించుకోక, ఓహో బాగా ఇంట్రోవర్టాడు. అవునా? కనీసం అమ్మాయిలతో మాట్లాడడం కూడా రాదు వాడికి. బీర్లు కూడా తాగడాడు. ఏంటి ఇది కూడా రాదా? ఏంట్రా మరి ఇలా ఉన్నాడు వీడు? లైట్ తీసుకో. ఇంకేంటి సంగతులు చెప్పు. ఏముంటారా, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిన బాధలో. బ్రో 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 అర్జెంట్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేయాలి బ్రో, లేదంటే చంపేస్తుందా. నువ్వు ఎలాగో సింగిల్ కదా బ్రో, అర్థం చేసుకో. బ్రో 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 అర్జెంట్ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాలి బ్రో, నువ్వేమనుకోక ప్లీజ్. వీకెండ్కి వెళ్ళి సబ్మిట్ చేస్తానండి. థ్యాంక్ యూ. కమిన్ కార్తీక్. ఏంటి?
ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ మెయిల్ చేసేసాను సార్. నో నీడ్ కార్తీక్. వర్క్ విషయంలో నువ్వు ఎంత డెడికేటెడ్గా ఉంటావో, అలాగే అమ్మాయిలకు నువ్వు ఎంత దూరంగా ఉంటావో నాకు బాగా తెలుసు. అడగడం మర్చిపోయాను, ఈరోజు నువ్వు ఫ్రీయే కదా? హా సార్. ఏం లేదు, వీకెండ్ కదా, ఫ్లాట్కి వస్తావేమోనని. హా సార్. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది కార్తీక్. మొహమాటమేగా, మొహమాటం ఏం పడకు. ఎంతైనా ఒంటరి జీవితం కార్తీక్. వీకెండ్లో కూడా నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదనుకో, మనసులో ఉండదు. అందుకే అడిగాను. సరే సార్, అలా ఏం లేదు సార్, నేను ఖచ్చితంగా వస్తాను. అరే షూర్? నిజంగా వస్తా అంటున్నావు కదా, మరి మొహమాటం కొద్దీ సార్ ఓకే. హా, లేదు సార్, నేను వస్తాను. ఓకే కార్తీక్, ఈవినింగ్ ఫ్లాట్కి వచ్చేసే. ఓకే సార్. బాయ్. హే, హాయ్ కార్తీక్, కమ్. హ్యావ్ ఇట్. నో థ్యాంక్స్ సార్, ఐఎమ్ ఫైన్. ఇంకా సార్ ఏంటి కార్తీక్, కాల్ మీ భూషణ్. లేదు సార్, ఐఎమ్ ఫైన్ లైక్ దిస్. లిజన్ కార్తీక్, ఆఫీస్లో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఐ లైక్ యూ ది మోస్ట్. ఎందుకో తెలుసా? ఐ లైక్ యువర్ వర్క్, డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ టువర్డ్స్ అవర్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా అలాగే నన్ను అనుకుంటే ఎలాంటి విషయమైనా సరే నాతో షేర్ చేసుకో. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓపెన్గా చెప్పేసాయి. కార్తీక్, తాగి మాట్లాడుతున్నా అనుకోకు, నీతో ఉన్న ఎఫెక్షన్ కొద్దీ ఇలా మాట్లాడుతున్నాను. ఒకవేళ నీకు ఓకే అయితే చెప్పు, లేదంటే లైట్. అవును సార్, నేను సింగిల్గా అన్నే. అయితే ఏం సార్, ఏం సింగిల్గా ఉంటే తప్ప? సింగిల్గా ఉంటే ఏమైంది సార్? వాళ్ళలాగా నేను కూడా హ్యాపీగానే ఉంటున్నాను కదా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరికన్నా నేనే హ్యాపీగా ఉన్నాను కదా సార్. కార్తీక్, నీ వయసులో ఉన్నప్పుడు నేను ఇలాగే అనుకునేవాడిని. ఆల్ ఆఫ్ సడన్ నాకు పెళ్ళయింది. అప్పటిదాకా హ్యాపీగా ఉన్నా నేను పెళ్ళైన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. లక్ష్మి నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే లవ్ అంటే ఏంటో తెలిసొచ్చింది. అప్పటికి నా దగ్గర మనీ లేవు, సెట్లు అవ్వలేదు. కొన్ని నెలల పాటు మనీనా లవ్వా అని ఆలోచించాను. మనీని చూస్ చేసుకున్నాను. అలాగే నా వైఫ్ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత డెత్ని చూస్ చేసుకుంది, క్యాన్సర్తో. అప్పుడు తను కేర్ చేయడానికి నేను పక్కనుంటే చాలు అనుకుంది. కానీ తనకొచ్చిన డిసీజ్ని క్యూర్ చేయడానికి మనీ ఉండాలని తెలుసుకోలేకపోయింది. పాపం పిచ్చిది. అప్పుడు కూడా నా తప్పుంది కార్తీక్. నేను తీసుకున్న డెసిషన్స్ వల్లే చనిపోయింది కార్తీక్. ఐ ఓకే సార్. సారీ కార్తీక్, ఎందుకో ఇదంతా నీకు చెప్పాలనిపించింది. చాలా ఎమోషనల్ అయిపోయాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే సార్, ఫైన్. నీకు బాగా లేట్ అవుతున్నట్టుంది, నువ్వు బయలుదేరు. ఓకే సార్, మీరు జాగ్రత్త. హే, స్టీల్ బాడీ కార్తీక్, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఓకేనా? బాయ్. బాయ్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. లక్ష్మి నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే లవ్ అంటే ఏంటో తెలిసొచ్చింది. తిన్నావా అని అడిగి నాకంటూ మనిషి లేకుండా పోయింది కార్తీక్. ఏంటి బ్రో చాలా డల్గా కనిపిస్తున్నావు?
ఏం లేదులే బ్రో. ఫేస్లోనే అంత డల్గా అనిపిస్తుంటే ఏం లేదంటావేంది బ్రో? రూమ్లో ఎవరికి వాళ్ళు పని చేసుకుంటున్నారన్నా? ఫ్రెండ్ తెచ్చిన పర్ఫ్యూమే కాదు బ్రో, ప్రాబ్లమ్ని కూడా షేర్ చేసుకుంటాం. అయినా నీకు చెప్పుకోవాలని లేకపోతే పర్లేదులే బ్రో. అలా ఏం లేదు బ్రో. మరి చెప్పు బ్రో. అది లవ్ నిజంగానే బాగుంటుందా బ్రో? ఏం మాట్లాడుతున్నావు బ్రో? లవ్ ఒక మ్యాజికల్ ఫీలింగ్, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అయినా నువ్వు లవ్ అన్న అమ్మాయిలన్నా ఎందుకు అంత దూరం పారిపోతున్నావు? అలా ఏం లేదు బ్రో. అంటే అమ్మాయిలతో మాట్లాడాలంటే నాకు కొంచెం భయం బ్రో. నా వల్ల కాదు అసలు. ఓసిని, ఇంతేనా? అయినా ఇవాళ రేపు అమ్మాయిలతో మాట్లాడడానికి భయం దేనికి బ్రో? చిన్న చిన్న పిల్లలే 10 మంది అమ్మాయిలు వేసుకొని తిరుగుతుంటే నువ్వు అమ్మాయిలతో డైరెక్ట్గా కలిసి మాట్లాడడానికి భయం అయితే ఫేస్బుక్కో ఇన్స్టాగ్రామో ఇలాంటి 100 యాప్లు ఉన్నాయి. చేతిలోనే ఫోన్ పెట్టుకొని ఏంటి బ్రో నువ్వు? అంటే ఏం చేయమంటావు బ్రో? ఫస్ట్ ఏదో ఒక అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టు, మెల్లిగా చాట్ చేయి. ఆ తర్వాత ఎలా పడకుండా ఉంటుందో నేను చూస్తా. ఏమైనా హెల్ప్ కావాలంటే మాత్రం అడుగు బ్రో, తప్పకుండా చేసి పెడతా. నువ్వు ధైర్యంగా రిక్వెస్ట్ పెట్టు బ్రో. హాయ్, దిస్ ఇస్ కార్తిక్. ఆల్రెడీ మీ ప్రొఫైల్లో మీ నేమ్ చూశాను. ఓ సారీ. వాట్ డూ యూ డూ? యాక్చువల్లీ ఐ వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. మరి మీరు? యాక్చువల్లీ స్టడీస్ కంప్లీట్ అయ్యాయి, థింకింగ్ వాట్ టు డూ నెక్స్ట్. ఓ, హా, ఇంతకీ నేను మీతో మాట్లాడడం మీకు ప్రాబ్లం లేదు కదా? ఒకవేళ ఉంటే మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయను కదండి. అవును కదా, మర్చిపోయాను. అంతే అండి. అయినా ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, అంటే నేను ఫస్ట్ టైం అండి ఒక అమ్మాయితో మాట్లాడడం, అందుకే అడిగాను. మీకేమైనా ఇబ్బంది ఉందేమో అని. ఓ అవునా, నో ప్రాబ్లం. మీరు నాతో హ్యాపీగా మాట్లాడొచ్చండి. థ్యాంక్ యూ. హాయ్ కార్తిక్ సార్. రేయ్, నీకెన్నిసార్లు చెప్పారా సార్ అని పిలద్దని? అన్నా అనమన్నా కదా. ఓకే అన్న. ఇది కరెక్టరా? ఏంటన్నా ఎప్పుడు లేనిది మీ ఫేస్ బ్రైట్గా వెలిగిపోతుంది? అలా ఏం లేదురా, నార్మల్గానే ఉంది. అన్నా నాకే పౌడర్ రాస్తున్నారా? అరే నిజంగారా? అన్నా మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి చూడట్లేదు, నాకే చెప్తున్నారా మీ గురించి? నిజం చెప్పండి అన్నా, ఏం జరిగిందో.
చెప్పండి అన్న, ఏం జరిగింది? ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. ఏంటి, మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారా? నేను నమ్మను. ఉమ్, నేను కూడా నమ్మనులేరా, జస్ట్ చాట్ చేస్తున్నా అంతే. ఓ, చాట్ చేస్తున్నారా? ఎవరన్నా అమ్మాయి? గీత అని ఆన్లైన్లో పరిచయం అయిందిరా. ఓ, గుడ్ న్యూస్ అన్న. పార్టీ కోసం అమౌంట్ ఇస్తే పోయి పార్టీ చేసుకుంటామన్నా. రే, నేను తనతో జస్ట్ మాట్లాడుతున్నా అంతేరా. అన్నా, మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నా అంటే మాలాంటి వాళ్ళు అన్నీ ఫినిష్ చేసినట్టే లెక్క అన్న. మీకు ఇదే పెద్ద అచీవ్మెంట్ అన్నా. వీడికి ఇలాగుంది. సరే వేస్తాలే పో. థ్యాంక్స్ అన్నా. హాయ్ కార్తీక్. హాయ్. నేను నైట్ ఏం చేసావు? నైట్ ఎవడైనా ఏం చేస్తాడు? నేను అడిగింది నువ్వేం చేసావని. నేనేం చేస్తాను, పడుకున్నాను. అండ్ నువ్వు అది తప్ప ఏం చేస్తావులే, సింగిల్ గడివి. యాక్చువల్లీ నేను నైట్ టైటానిక్ మూవీ చూసాను అబ్బా. అందులో ఆ కిస్ సీన్లు చూస్తే అస్సలు ఆపుకోలేకపోయింది తెలుసా. ఇది నాకెందుకు చెప్తున్నావు? అవును కదా, అయినా ఏమని నీకెందుకు చెప్తున్నాను? అదేగా నేను కూడా అడిగేది. సరేలే, ఫోన్ చేసిన తర్వాత నా కొత్త బేబీకి చెప్తాను. మర్చిపోయా, ఈ వీకెండ్ కూడా ఇద్దరితో పార్టీకి వెళ్తున్నాను తెలుసా. ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా రావచ్చు. అవును, నీకు భయం కదా? తెలుసు కదా నాకు భయం అని, మరి నాతో ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఇద్దరితో కాకపోతే 10 మంది వెళ్ళు, నాకు మాత్రం ఏది చెప్పొద్దు. వామ్మో, నేనేమన్నాను రా బాబు. ఈడొకడు. హాయ్ అండి. హే హాయ్. ఏం చేస్తున్నారు? నేనా? యాక్చువల్గా ఇందాకే టైటానిక్ మూవీ చూశాను, మై ఫేవరెట్ ఫిల్మ్. హో అవునా? హా, ఆ మూవీలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయి, నాకు బాగా ఇష్టం. హో నైస్. ఛీ, నేనే చూడలేదైతే ఆ మూవీ. మరి మీకు ఆ మూవీలో ఏమంటే ఇష్టం? యాక్చువల్లీ నేను ఆ మూవీయే చూడలేదండి నిజంగా. అబ్బా, అబద్ధం చెప్పకండి. అయ్యో, నేను నిజంగా మూవీ చూడలేదు. హాహా, ఓ రియలీ? అయితే మీరు నిజంగానే చాలా మారాలండి. హా అవును, నాకు అదే అనిపిస్తుంది. ఏం కాదులే, ఈరోజు రూమ్కి వెళ్ళాక చూడండి. హా పక్కా అండి. ఏంటి కార్తిక్ గారు? శ్రీకాంత్ నా ఫోన్ అరే, ఇవ్వు. ఇచ్చేస్తానులే, నీ ఫోన్తో నాకేం పని? ఒక నిమిషం చూడని ఆగు. ఏంటి కార్తిక్ గారు, మా అందరి దగ్గర సింగిల్ సింగిల్ అని బిల్డప్ ఇచ్చి బాగానే కలుపుతున్నారుగా పులిహార. అదేం లేదు శ్రీకాంత్, తను జస్ట్ ఫ్రెండ్ అంతే, నార్మల్గా మాట్లాడుకుంటున్నాం. ఓ అవునా? మీ రిలేషన్ ఫ్రెండ్షిప్ నుంచి టైటానిక్ షిప్ దాకా వచ్చింది అంటేనే నమ్మేయచ్చు నువ్వు చెప్పింది. శ్రీకాంత్ ప్లీజ్ నా ఫోన్ ఇచ్చేయి. సరే, నీ ఫోన్ ఇచ్చేస్తాను, కానీ నీ టైటానిక్ షిప్లో నాకు ప్లేస్ ఇస్తాను అంటేనే. శ్రీకాంత్, అది నా పర్సనల్ మ్యాటర్, ఇన్వాల్వ్ అవ్వకుండా ఫోన్ ఇచ్చేయి ప్లీజ్. ఓ అయితే మ్యాటర్ పర్సన్ నుంచి పర్సనల్ దాకా వచ్చింది రోయ్. శ్రీకాంత్, బాగా ఓవర్ అవుతుంది, నా ఫోన్ ఇచ్చేయి. ఏరా అంత కోపం వస్తుంది, ఇదేమన్నా నీ లవరా? చెప్పాను కదరా, నీ షిప్లో ప్లేస్ ఇస్తాను అంటే ఫోన్ ఇచ్చేస్తా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ఏం లేదు సార్, ఆఫీసర్స్లో వర్క్ చేయకుండా కార్తిక్ ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు, అందుకే ఫోన్ తీసుకున్నాను సార్. ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో కార్తీక్ పని చేయట్లేదు. కార్తీక్ వర్క్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ముందు ఫోన్ ఇచ్చే. అది కాదు సార్. ఫోన్ ఇవ్వు. డోంట్ రిపీట్ దిస్ అగైన్. సారీ సార్. ఐ విల్ నాట్ అలౌ దిస్ ఇన్ మై ఆఫీస్. వర్క్ చేసుకోండి. ఓకే సార్. అమ్మయ్యా. రే కార్తీక్, ఏంటి బిజీగా ఉన్నావా?
హా లేదన్నా. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీకు రూమ్ కంఫర్టబులేనా? హా అన్న, ఫుల్ కంఫర్టబుల్, ఏ ప్రాబ్లం లేదు. నిజమే చెప్తున్నావా లేకపోతే యాజ్ యూజువల్గా మొహమాట పడుతున్నావా? అయ్యో లేదన్నా, నిజంగానే చెప్తున్నా, ఏ ప్రాబ్లం లేదు. ఫోన్లే. ఏంటి ఈ మధ్యన ల్యాప్టాప్తో కన్నా ఫోన్తో ఎక్కువ కనబడుతున్నావు? అలా ఏం లేదన్నా. అంతేలే, మీ ఫ్రెండ్స్తో అయితే చెప్తావు, ఇవన్నీతో ఎందుకు చెప్తావు? అయ్యో అలా ఏం లేదన్నా. ఏంటి ఇదంతా సిగ్గే? అరే అంటే ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా. అది విషయం, అందుకే ఫేస్ లాక్లు. సరే మరి, అమ్మాయిలేమో స్పీడ్గా ఉన్నారో, నువ్వేమో బాగా మెతక, చూసుకో మరి. సరే అన్న. జాగ్రత్త. సరే వెళ్తానే. హ్మ్. హాయ్ ఎవ్రీవన్. హాయ్ సార్. యాక్చువల్లీ ఈరోజు మీటింగ్ ఎందుకంటే మన ఆఫీస్కు కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ కంపెనీ. సో కొత్త టీంకి ప్రాజెక్ట్ నుంచి రిస్క్ చేయలేను. ఉన్న కోర్ టీంకే ఈ ప్రాజెక్ట్ని అసైన్ చేస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేయండి. కార్తిక్, యూ విల్ బి లీడింగ్ ది టీమ్. కార్తిక్, కార్తిక్. హా? సార్ ఎప్పుడు ఫోన్నే కాదు, బాస్ చెప్పింది కూడా వినాలి. చెప్పండి సార్. I will briefly explain about the project. Okay? Clear? ఎస్ ఎస్ సార్. సార్. కార్తిక్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఏ మాడ్యూల్ యూజ్ చేసి చేయొచ్చు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఎక్స్ప్లెయిన్. వాట్ అంటే మన స్పీకర్ చెప్పింది కరెక్టేగా? యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫోకసింగ్ ఆన్ ఆఫీస్, యు ఆర్ ఇన్ టు సమ్ అదర్ ఇష్యూ. I didn't expect this from you, Karthik. It's okay. Get back to your works. I will arrange the meeting in a couple of days. ఓకే సార్. Srikanth, come to my cabin. ఓకే సార్, షూర్. కార్తిక్ గారు, ఎప్పుడు పులిహోర మీదనే కాదు, అప్పుడప్పుడు ప్రాజెక్ట్ మీద కూడా దృష్టి పెట్టాలి సార్. సరే, నేను వెళ్తాను. బాయ్. హాయ్. హాయ్. హౌ వాజ్ యువర్ డే? టూ బ్యాడ్ అండి. అయ్యో, ఏమైంది? ఆఫ్టర్నూన్ మీటింగ్లో ఉన్నా, ఆ టైంకి మీ మెసేజ్ చూసి చాట్ చేశాను. బాస్ అది చూసి ఫస్ట్ టైం నా మీద సీరియస్ అయ్యారు. అయ్యో అవునా, నా వల్లే కదా, సారీ. పర్లేదులేండి, మీ మిస్టేక్ ఏమీ లేదు. నేనే ఆ టైంకి మెసేజ్ చేసి ఉండకూడదు. ఏం కాదులే, మీరు కావాలని చేయలేదు కదా, మీ బాస్ అర్థం చేసుకుంటారులే. హా, థ్యాంక్ యూ అండి. ఓ, మీరు ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్స్ చెప్తారా? ఓకే, సారీ. హా, దట్స్ గుడ్. ఫ్రెండ్స్. హా, ఫ్రెండ్స్.
ఏంటి ఫోన్ తగ్గిసుకేస్తున్నాడా? ఓ ఏంటి బ్రో, ఎవరు అమ్మాయితో చాట్ చేస్తున్నట్టున్నావు? ఏంటి విషయం, ఏంటి మ్యాటర్? నేను జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నా అంతే బ్రో. ఇవన్నీ నార్మల్గానే స్టార్ట్ అవుతాయి బ్రో, తర్వాత ఎటు నుంచి ఎటు వెళ్తాయో మన చేతిలో ఉండదు అసలు. ఏమో బ్రో. ఫైనల్లీ యు ఆర్ బ్రో. అండ్ అప్పుడు నీతో అలా బిహేవ్ చేసినందుకు సారీ బ్రో. ఇట్స్ ఓకే బ్రో. ఆల్ ది బెస్ట్ బ్రో. ఈ సింగిల్ మింగిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్. బాయ్ బ్రో. ఏంటి బ్రో, నేను ఇచ్చిన ఐడియా బాగా వర్కౌట్ అయినట్టుందే. అవును బ్రో, నువ్వు చెప్పడం వల్లే ఇదంతా జరుగుతుంది. చాలా థ్యాంక్స్ బ్రో. దీనికేముందిలే బ్రో. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తన పేరు గీత. చాలా మంచి అమ్మాయి, చాలా బాగా మాట్లాడుతుంది. అబ్బో, 10 days మాట్లాడితే మంచిది అయిపోతుందా? నువ్వు ఇంకా చాలా ఎదగాలి కార్తిక్. సర్లే, ఇంతకీ నువ్వేం ఛార్జ్ చేస్తున్నావు చూపించు, తను జెన్యునో కాదో చెప్పేస్తా. వద్దులే బ్రో. పర్సనల్ అయితే ఇట్స్ ఓకే, లైట్ పర్లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం క్లోజ్ అవుతున్నాం, ఓపెన్గా కూడా మాట్లాడుకుంటున్నాం. సో వద్దు బ్రో, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా విను. నువ్వే ముందు అన్నీ ఓపెన్ అయిపోకు, అలాగే ముందే నువ్వు కలవాలని అడగకు, చాలా చీప్ అయిపోతావు. ఓకేనా? జాగ్రత్త. హాయ్. హే హాయ్, ఏం డూయింగ్? నథింగ్ అండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? హా, ఏమనుకోకూడదు మరి. అరే అడగండి, పర్లేదు. మనం ఒకసారి మీట్ అవ్వచ్చా? అప్పుడే వద్దండి. అంటే నిజం చెప్పాలంటే ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ అండి. ఎందుకో తెలీదు, అందుకే మీ రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేశాను, మాట్లాడాను. సో మన పరిచయం డెస్టినీతో జరిగినట్టు మన మీట్ కూడా డెస్టినీ డిసైడ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇన్ కేస్ అది మరి లేట్ అయితే మాత్రం మనమే కలుద్దాం. ఓకేనా ఈ కండిషన్కి? ఓకే అండి. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. హారా, ఇక్కడే నీకోసం వెయిట్ చేస్తున్నా. త్వరగా రా. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ మై స్కూటీ. గీత, నువ్వేంటెక్కడా? అసలు మనం అనుకున్న డెస్టినీ మనల్ని ఇంత త్వరగా కలుపుతుందని అస్సలు అనుకోలేదు తెలుసా. ఐఎమ్ వెరీ హ్యాపీ గీత. అసలు ఎవరండి మీరు? హే, చాట్లో చేసిన జోక్ చేయకు ప్లీజ్. మీకేమైనా పిచ్చా? అసలు మీ ఫేస్ చూడడమే ఫస్ట్ టైం. జరగండి. లేదు గీత, మన చాట్ చూపిస్తా ఉండు. ఇదేమన్నా అమ్మాయిలతో మాట్లాడడానికి చీప్ ట్రిక్కా? జరగకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. హాయ్ అన్నా. హాయ్ రా. మీరు ఇలా డల్గా ఉండకండి అన్న, ఎప్పుడు హ్యాపీగా చూసే మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నా అన్న. అయినా నేను మీరు చాట్ చేస్తున్నా అన్న రోజే చెప్దాం అనుకున్నా అన్న, ఇవన్నీ వర్కౌట్ అవ్వవని. కానీ ఇంత త్వరగా ఇలా జరిగిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అన్న. సరేలేరా, మనమేం చేస్తాంలే.
నువ్వు ఎలా ఉన్నావు? ఏం లేదన్నా, నా పోరు కూడా నాకు హ్యాండ్ ఇచ్చింది. దాని గురించి కొన్ని రీల్స్ చేస్తున్నా, చూస్తావా? సరేరా. సరే అన్న, నేను వెళ్తాను మరి. జాగ్రత్త, మీరు మాత్రం బాధపడకండి అన్న. థ్యాంక్స్ రా. నువ్వు ఓకే. వెళ్ళు. ఏంటి కార్తీక్, ఆ అమ్మాయి నువ్వెవరో తెలియదు అన్నట్టు కదా? అరే, ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ గురించి నీకేం తెలియదు కానీ ఇలాంటి న్యూస్ మాత్రం భలే తెలుసుకుంటావురా. అంతే కదా కార్తీక్, గ్రూప్ డిస్కషన్స్కి అటెండ్ కాకపోయినా పర్లేదు కానీ గాసిప్స్కి అటెండ్ కాకుండా ఎలా ఉంటాం? అయినా ఇది నీకు ఫస్ట్ టైం కదా, అలానే ఉంటుందిలే. స్లోగా నీకే అర్థమవుతుంది. అయినా ఈ యాప్స్లో అమ్మాయిలు ఈరోజు హాయ్ అని చెప్తారు, రేపు బాయ్ అని చెప్తారు. ఇలాంటివి ఎన్ని చూశాను నా లైఫ్లో. ఇది ఫస్ట్ టైమా సెకండ్ టైమా అని కాదురా. అయినా ఆ అమ్మాయి నేను ఎవరో తెలియదని మాత్రమే చెప్పింది. అంత మాత్రాన ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎలా బ్యాడ్గా మాట్లాడతావు? తెలియకుండా అమ్మాయి క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తావు? నువ్వు ఎప్పుడైనా ఆ అమ్మాయిని కలిసావా? ఆహా లేదు. దెన్ యూ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ దట్ గర్ల్. అయినా ఆ విషయం నాకు జరిగింది కదా, నేను చూసుకుంటాను. సరేలే, నువ్వు నా కొలిగని చెప్పాను అంతే. నీ జాలైన నాకు అవసరం లేదు. అయినా ఇంకా నీకు బుద్ధి రాలేదా? తర్వాత నీకే అర్థమవుతుందిలే, నీ కర్మ. హలో మిస్టర్ కార్తిక్ గారు, మీ ఫేవరెట్ బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. యా, కమ్ ఇన్. సిట్. What happened, Karthik? I really don't know. What happened? ఏమైంది సార్? Your work analysis is very low from few days. లేదు సార్, చేస్తున్నా. Please don't tell me reasons, Karthik. ఇలా చెప్పుకుంటావని కల్లో కూడా అనుకోలేదు. సారీ సార్. Listen, Karthik. If it is repeats again, I don't even hesitate to terminate you. Remember. ఓకే సార్, సారీ. Okay, Karthik. You can leave now. ఏంటి కార్తీక్, బాస్ ఏమన్నారు? అంతా ఓకే కదా? బాస్కి నువ్వంటే ఇష్టమన్న ఒక్క రీజన్తో ఆయనకి క్లోజ్ అయ్యి ఇంటికి వెళ్ళి బుట్టలో పడేసుకుందాం అనుకున్నావు కదా. నేను ఈ ఆఫీస్లో ఉండగా అది అస్సలు జరగదు. నేను తలుచుకుంటే ప్రమోషన్ కాదు, డైరెక్ట్ ఈ జాబే లేకుండా చేస్తాను, చూసావు కదా. సో నాతో పెట్టుకోకుండా ఫస్ట్ సారీ చెప్పేవాళ్ళు, వదిలేస్తా. చూడు శ్రీకాంత్, బాస్ నన్ను చూసి ఇంప్రెస్ అయింది నాలో ఏదో ఉందని కాదు, నా వర్క్ని చూసి, నా డెడికేషన్ని చూసి. నువ్వు కూడా బాస్ని ఇంప్రెస్ చేయాలనుకుంటే నీ వర్క్లో డెడికేషన్ని చూపించి బాస్ని ఇంప్రెస్ చేసుకో, అంతేగాని ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసి కాదు. గుర్తుపెట్టుకో. రే ప్రవీణ్, ఆ స్టఫ్ తీసుకొని త్వరగా రా. చేస్తున్నా. రే కార్తీక్, ఇలారా, ఇక్కడ కూర్చో. ఏమైందిరా, ఎందుకు డల్గా ఉంటున్నావు ఈ మధ్యన? ఏం కాలేదన్నా. నా దగ్గరే దాస్తున్నావా? ఈ అన్నతో కూడా చెప్పవా? చెప్పవా? అంతేలే, మేము నీకేం కాదు కదా, వెళ్ళు. ఇది కరెక్ట్, నువ్వు వెళ్ళిపో. అరే చెప్తానులే, ఆపండి. చెప్పు. అది నేను మాట్లాడుతున్న అమ్మాయిని కలిశాను. అరే
ఎంత మంచి న్యూస్ చెప్పడానికి బాధపడతావు ఏంటి నువ్వు? ఆ తర్వాత ఏమైందిరా? ఆ అమ్మాయి నేనెవరో తెలీదన్నట్టు చూసింది. అదేంటి? అసలు నువ్వు ఆ అమ్మాయినైనా కలిసింది? అవునన్నా, నాకు తెలీదా? అదే అమ్మాయి. మరి అలా ఎలా అంటది తెలియదని? అదే ఎంత ఆలోచించినా నాకు కూడా అర్థం కావట్లేదు. ఏమైంది ప్రియా, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఏమైందా? నాకు అలాంటి యాప్స్ వాడడం ఇష్టం లేదని తెలిసినా కూడా నువ్వు చెప్పావని ఆ వెంకీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి చాట్ చేశాను. ఓ అవునా, నాకు తెలిసే నీకు అవన్నీ ఇష్టం ఉండవని. కానీ నువ్వు వెంతిలో ఒక్కదానివే ఉంటావని నీకు ఐడియా ఇచ్చాను. అసలేం జరిగిందో చెప్పు. ఇందాకే వాడిని ఒక కెఫేలో మీట్ అయ్యాను. వాడిని మీట్ అయ్యాకే వాళ్ళు ఉన్న రియల్ ఇంటెన్షన్ ఏంటో అర్థమైంది. ఓకే. వాడు పెద్ద ఫ్రాడ్ శ్వేత. సారీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. పర్లేదులే, టైం బ్యాడ్. వాడి గురించి తెలిసింది కాబట్టి సరిపోయింది. అవునే. తర్వాత కెఫే నుంచి బయటకు రాగానే ఎవరో కనిపించి ఏదేదో మాట్లాడుతున్నాడు. పైగా నన్ను గీత అని పిలుస్తున్నాడు. అవునా, ఎవరే అతను? ఏమో నాకు తెలీదు. అప్పుడు నాకున్న కోపానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి వచ్చేసా. మంచి పని చేసావు. ఆయన ఇప్పటి నుంచి అయినా చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు. వాళ్ళంతే మామ, చాలా జాగ్రత్తగా ఉంటారు. చివరికి మనమే ఫూల్స్ అవుతాం. అయినా ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలియకుండా ఎందుకలా మాట్లాడడం? అరే నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఆ అమ్మాయి నీతో టైంపాస్ చేసింది. నువ్వు కనిపించేసరికి నువ్వెవరో తెలియదంటూ ఎస్కేప్ అయిపోయింది. రే, ఆడ అసలే చాలా బాధలో ఉంటే నువ్వెందుకు రాండి ఇంకా బాధ పెడతావు? వదిలే. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫెయిన్. హాయ్ గాయ్స్, సారీ ఫర్ ది ఇంటరప్టింగ్. ఏంటి అందరు మంచి పనిలో ఉన్నట్టున్నారు? ఆల్రెడీ ఇంటరప్ట్ చేసిన తర్వాత ఇంకెందుకు సారీ చెప్పు. ఈ 2 రోజులు నేను లేనని బాధపడ్డారా? అంత లేదు నాన్న, చాలా ప్రశాంతంగా ఉన్నాం. కానీ మనోడి ఫేస్ చూస్తుంటే అలా అనిపించట్లేదే. కొంచెం డల్ ఉన్నట్టు అనిపిస్తుంది. సంథింగ్ ఈజ్ ఫిషీ. అబ్బచ్చా, నువ్వు పెద్ద షర్లక్ హోమ్స్, మరి ఫేస్ చూడగానే ఫ్లాష్ బ్యాక్ చెప్పేస్తావు. సర్లే, ఇంతకీ లవర్ బాయ్ నీ లవ్ ఎక్కడి వరకు వచ్చింది? ఏమంటుంటాను? ఆల్రెడీ స్టోరీ క్లైమాక్స్కి వచ్చింది. పాపం మోసపోయాడు. రే తాయి వాకు, ఏదో పనిలోని మెసేజ్ చేసి ఉండదు, దానికే మోసం చేసినట్ట. అంటే పనిలో ఉండి మెసేజ్ చేయకపోతే మోసం చేసినట్టు కాదు. కనిపించిన తర్వాత కూడా నువ్వెవరో తెలీదు అంటే మోసం కాదా? నువ్వు చెప్పు. మీట్ అయిందా? అంటే తను యాక్సిడెంటల్గా నాకు ఒక కెఫే బయట కనిపించింది. నన్ను చూసి నేనెవరో తెలియదన్నట్టు మాట్లాడింది. తను అసలు మీట్ అయ్యే ఛాన్సే లేదే. అది నీకెలా తెలుసు? జనరలీ అమ్మాయిలు అంత తొందరగా కలవరు కదా, సో అలా చెప్పాను అంతే. అరే కార్తీక్, నాకు డౌటు. ఇలా చాట్ చేయాలన్న ఐడియా నీదేనా లేకపోతే ఎవరన్నా లతుకోరాది ఇచ్చాడా? అమ్మని దొరికిపోతానా అది- ఏంటి ఇప్పుడు? నేను అప్పుడు లోగా ఉన్నప్పుడు టోనీ భయ్యానే నాకు ఇలా చాట్ చేయమని ఐడియా ఇచ్చాడు. ఇచ్చాడా? ఇస్తాడు. రూమ్లోకి రారా. రా. రే టోనీ, అసలు ఏం చేసావు చెప్పరా. నిజంగా నేనేం చేయలేదురా. రే, నీ గురించి నాకు మొత్తం తెలుసు. అసలు ఏం చేసావు కరెక్ట్గా చెప్పు. కాలర్ వదిలితే చెప్తా. నీకు తెలుసు కదా మామ, నేను ఎవరైనా ప్రాబ్లంలో కానీ బాధలో ఉంటే చూడలేనని. అందుకే కార్తీక్కి యాప్లో అమ్మాయిలతో చాట్ చేయమని ఐడియా ఇచ్చా. కానీ వాడు నేను వేరే వాళ్ళ కోసం క్రియేట్ చేసిన గీత అనే ఫేక్ ప్రొఫైల్కి రిక్వెస్ట్ పెట్టాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. కార్తీక్ రిక్వెస్ట్ వచ్చిందేంటి?
క్రియేట్ చేసిన ఫేక్ ప్రొఫైల్కి రిక్వెస్ట్ పెట్టాడా? చెప్పేద్దాం. కొన్ని రోజులు మనమే చాట్ చేసి తర్వాత చెప్తాంలే. వేరే వాళ్ళతో మాట్లాడితే బాధపడాల్సి వస్తుందని ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశా. ఇంతలోపు చూస్తే ఆ అమ్మాయి మీట్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ అబ్బా, తను హైదరాబాద్లోనే ఉన్నప్పుడు కలవకుండా ఏం చేస్తారా? ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయావు? తెలుసు, నేను ఆ అమ్మాయి అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అమ్మాయిది వైజాగ్ అనుకుంటా. సో వైజాగే కదా, ప్రాబ్లం లేదనుకున్నా. పైగా కార్తీక్ కలవకూడదని కండిషన్ కూడా పెట్టా. కానీ మీట్ అయిపోయాను. అదంతా నాకు తెలియదు. నువ్వు ఈ ప్లాన్ ఇవ్వకపోయి ఉంటే ఆడు హ్యాపీగా ఆడు పన్నాడు చేసుకుందుడు. ఇదంతా చేసి ఆడిని చాలా బాధ పెట్టావు. తెలుసో తెలియకో ఈ ప్రాబ్లం క్రియేట్ చేసిందే నువ్వు. దీన్ని నువ్వే సాల్వ్ చేయలే. అర్థమవుతుందా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తక్కుని ఉండలేనులే మామ. సాల్వ్ చేస్తా. అది చూస్తా. ప్రియా అడ్రస్ ఇక్కడే అన్నారే, ఇంకా రావట్లేదేంటి? అసలు వస్తుందా రాదా? అమ్మయ్య వచ్చింది. హలో, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. కొంచెం పక్కకు వస్తారా? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు తెగుద్ది. అయ్యో, మీరు అనుకుంటున్నట్టు తప్పుగా మాత్రం కాదండి, కొంచెం ఇంపార్టెంట్ అంతే. ఇక్కడే చెప్పండి. సరే, ఇక్కడే మాట్లాడదాం. ఒక 15 మినిట్స్ టైం ఇవ్వగలరా? ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్. ప్లీజ్ అండి, ఒక 15 మినిట్స్ అంతే. సరే చెప్పండి. అది యాక్చువల్లీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు గీతా గారు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు గీత కాదు, ప్రియా. మొన్న కూడా ఇలాగే ఎవరో బుద్ధి లేకుండా వచ్చి పిలిచారు. యాక్చువల్లీ అతను ఆ రోజు మాట్లాడింది నిజమేనండి. వాట్? ఆ బుద్ధి లేని వాడి పేరు కార్తిక్, నా పేరు టోనీ, వాడి ఫ్రెండ్ని. అసలు ఎవరు మీరు? నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది క్లియర్గా వినండి ప్లీజ్. చెప్పండి. అయినా నా పిక్స్తో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం ఏంటి? పైగా ధైర్యంగా వచ్చి నాకే చెప్తున్నారు. అంటే అదేదో హ్యాకింగ్ స్కిల్స్ని ప్రూవ్ చేసుకోవడానికి చేశాను తప్ప ఆ అకౌంట్ని ఎక్కడ మిస్యూజ్ చేయలేదండి, ప్రామిస్. కానీ కర్మకి వాడు ఆ అకౌంట్కే రిక్వెస్ట్ పెట్టాడు. వాడి బాధ చూడలేక యాక్సెప్ట్ చేసి చాట్ చేశాను. కానీ మీరు అలా సడన్గా కనిపిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ వాడు అప్పటికే మీతో చాలా క్లోజ్ అయిపోయాడు. హలో, నాతో కాదు, ఆ అకౌంట్తో. పోనీలేండి, ఆ అకౌంట్లో ఉన్న పిక్స్ మీవే కదా, సో తను మిమ్మల్ని ఊహించుకొని చేసి ఉంటాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అంటే ఇన్ని రోజులు చేసిన అబద్ధాన్ని ఇప్పుడు నిజం చేయమంటున్నా. అంటే నాకు అర్థం కాలేదు. మీరు తనతో కొన్ని రోజులు మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తే చాలండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారండి? మీకేమన్నా పిచ్చా? నో, నేను అస్సలు అలా చేయలేను. సరే ఓకే అండి, తనకున్న మైండ్ సెట్కి ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా ఇన్సిడెంట్ గుర్తొచ్చి సూసైడ్ చేసుకుంటే. సూసైడా? దానికి మొదటి కారణం నేనవుతే రెండో కారణం మీరు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అయ్యో, నాకు హ్యాకింగ్ తప్ప బ్లాక్మెయిల్ చేయడం రాదండి. నేను మాత్రం నిజం చెప్తున్నా అంతే. లేదండి, నేను అలా చేయలేను. పైగా 2 monthsలో నాకు యుఎస్ ప్లాన్ ఉంది. సో ఇట్స్ ఇంపాసిబుల్. లేదండి, ఇట్స్ పాసిబుల్. ఒకసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. చెప్పండి. ఎలాగో మీ ఫారెన్ ప్లాన్కి 2 months ఉంది కదా, సో ఒక 1 month టైం ఇస్తే చాలు. అంటే 30 days మాత్రం మీరు మా వాడితో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తే చాలు. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను ప్లీజ్. వామ్మో, అస్సలు కుదరదండి, ప్లీజ్.
ఒక్కసారి తన ప్లేస్లో ఉండి ఆలోచించండి ప్లీజ్. కేవలం 30 డేస్ అంతే. ఆ తర్వాత మాత్రం మీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి ప్లీజ్. సరే అండి, చాలా కష్టంతో ఒప్పుకుంటున్నాను. అది కూడా తనది కొంచెం నా మైండ్ సెట్లో అనిపించి, అది కూడా జాలితో, అంతే. హా, ఓకే అండి. కానీ ఈ 30 డేస్ అవ్వగానే తన దారి తనది, నా దారి నాది, ముందే చెప్తున్నా. హా అండి, మీరు ఈ 30 డేస్కి ఒప్పుకుంటే చాలు. సరే అండి, ఓకే. ఓకే, అయితే నేను మా వాడితో చాట్ చేసిన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా పంపిస్తాను. సరే అండి, ఓకే. 30 డేస్ గుర్తుపెట్టుకోండి. అయ్యో, మీరు మర్చిపోయినా నేను మర్చిపోనులేండి. మీరు హ్యాపీగా వెళ్ళండి, నేను చూసుకుంటాను. కార్తిక్, ఈ 30 డేస్ నీ లవ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్టేరా. హాయ్ కార్తిక్. ఐఎమ్ రియలీ సారీ. ఆ రోజు నా మైండ్ అస్సలు పనిచేయలేదు. చిన్న ప్రాబ్లం వల్ల ఆ రోజు చాలా ఇరిటేషన్లో ఉన్నాను. పర్లేదండి. అందుకే ఆ రోజు మిమ్మల్ని చూసినా అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడే రియలైజ్ అయ్యాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. అయ్యో పర్లేదండి. నేను కూడా మీరు అప్పుడు కావాలని అలా చేసి ఉంటారని అనుకోలేదు. ఖచ్చితంగా మీరు అప్పుడు ఏదో ఒక ప్రాబ్లంలో ఉండి ఉంటారనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్లేదండి. సరే, నాకు కొంచెం వర్క్ ఉంది. ఫినిష్ అయ్యాక మెసేజ్ చేస్తాను. ష్యూర్. రే రాజా, సారీ, రీల్స్ రాజా. మొన్నేంట్రా మాట్లాడావు? అమ్మాయిలంతా ఇంతే అన్నా, బాధపడకన్నా అనేదో వాగావు కదా. అవును, ఇప్పుడు అదే అంట. అదంతా సోదని నాకు అప్పుడే అర్థమైందిరా. అన్నా, అది సోది కాదన్నా, నిజమే అన్నా. రే, ఆ అమ్మాయి నాకు టెక్స్ట్ చేసిందిరా. అలా మాట్లాడినందుకు సారీ కూడా చెప్పింది. ఓ అవునా? అందరూ వేరు, నా గీత వేరురా. హాయ్ నవీన్. హాయ్ కార్తిక్. ఏంటి డ్రెస్సింగ్ చేంజ్ చేసావు, స్పెక్స్ తీసావు, బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసావు, ఏంటి కదా? అదంతా పక్కన పెట్టు. నిన్న నైట్ నేను ఏం చేశానో చెప్పు. నువ్వేం చేసావు నాగల్ తెలుస్తుంది. నాట్ ఈ బాయ్. ఏం చేసావు చెప్పు. టైటానిక్ మూవీ చూశాను. ముందు నోరు మూయి, లేదా షిప్పు దూరిపోద్ది. పైగా ఆ లిప్ లాక్ సీన్ని 10 times చూశాను. వెరీ రొమాంటిక్. సరేలే. కార్తీక్, నేను బాస్ పిలుస్తున్నాడు. అదేంటి బ్రో మొఖం అలా పెట్టుకొని చెప్తున్నావు? వాడు ఎందుకు అలా చెప్తున్నాడో నాకు తెలుసులే. శ్రీకాంత్, నేను వెళ్ళి బాస్ని కలిసి వస్తాను. బాయ్. కార్తీక్, నేను చెప్పిందాన్ని సీరియస్గా తీసుకుని 1 డేలో ఇంత వర్క్ కంప్లీట్ చేసావా? అలా ఏం లేదు సార్, జస్ట్ నార్మల్గా చేశాను అంతే. ఇంప్రెసివ్ కార్తీక్, ఇది కదా నాకు కావాల్సింది. థ్యాంక్ యూ సార్.
దీనివల్ల నీకు ఇంక్రిమెంట్తో పాటు ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓ దట్స్ ఎ గుడ్ సైన్ సార్. అవును కార్తీక్, ఇన్ని ఇయర్స్లో జరిగింది ఆల్ ఆఫ్ సడన్ ఎలా జరిగింది? ఎనీథింగ్ స్పెషల్? నా దగ్గర సిగ్గెందుకు కార్తీక్, చెప్పు, కమాన్. ఒక అమ్మాయి పరిచయం అయింది సార్, చాలా మంచిది. అది అనుకున్నా, అప్పుడే అనుకున్నా కార్తీక్ వర్క్ బ్రేకులు పడ్డా ఏంటా అనుకున్నా. మొత్తానికి ఒక అమ్మాయి లైఫ్లోకి వచ్చింది. అందుకేనా డ్రెస్ మారింది, నీ లుక్ మారింది, వర్క్ మారింది, వర్క్ ప్రోగ్రెస్ మారింది. ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ కార్తీక్. సో యు ఆర్ టాకింగ్ టు యువర్ గర్ల్, దట్స్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ వన్ స్మాల్ సజెషన్, ఏం సార్? ఎంజాయ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్, డోంట్ వేస్ట్ యువర్ మెమరీస్. ఓకే? ష్యూర్ సార్. దట్స్ మై బాయ్. ఇంకా కూర్చున్నావేంటి? గో అండ్ ఎంజాయ్ మ్యాన్, గో, దెన్ గో. ఓకే సార్. క్రేజీ. మొన్న ఎవరో నీకు ఈ జాబే లేకుండా చేస్తానని ఛాలెంజ్ చేశారు. చూడు శ్రీకాంత్, వర్క్ వచ్చినోన్ని, టాలెంట్ ఉన్నోన్ని ఆపేయడం నీలాంటి వాళ్ళ వల్ల అస్సలు కాదు, గుర్తుపెట్టుకో. సో ఇప్పటికైనా ఆ కోపాలని, ఈగోల్ని పక్కన పెట్టి అవన్నీ వర్క్ చేయడంలో చూపించు, సరేనా? ఎవరో స్వాతియా? కాదు, దాని చెల్లి జ్యోతి. అక్క చెల్లెలారా? పులిహార్ రాజారా నువ్వు? ఊరుకు మావా, పులిహార్లో పిహెచ్డి చేసేవరా నువ్వు? సిగ్గేస్తుంది. హాయ్ గాయ్స్, ఏంటి అలా కూర్చున్నారు? ఆ విషయం నువ్వు కాదు, మేము అడగాలి. ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? అయినా నువ్వేంట్రా దేవదాస్ సినిమాలో ఏఎన్ఆర్ లాగా చాలా సాడ్గా ఉంటావు అనుకుంటే, నువ్వేమో మన్మధుడు సినిమాలో నాగార్జున లాగా చాలా రిలాక్స్డ్గా ఉన్నావు. కొంపదీసి నాగార్జునలో నువ్వు కూడా అమ్మలందరూ వదిలేస్తున్నావు ఏంటి? నీ మొహం, నేనెందుకు అలా చేస్తాను రా? నువ్వు ఆగరా, నువ్వు చెప్పు కార్తీక్, ఏంటి సంగతి? నిన్న అమ్మాయి మళ్ళీ నాకు టెక్స్ట్ చేసింది కదా. మెసేజ్ చేసిందా? అంతలా నూరుతారు, ఒక దోమలు దూరతాయి. మళ్ళీ మెసేజ్ చేయడం ఏంటి? యాక్చువల్లీ నేను ఎంత చెప్పినా మీరు ఎవరు నమ్మలేదు కదా. అప్పుడు ఆ అమ్మాయి ఏదో మూడ్లో ఉండి నాతో అలా బిహేవ్ చేసిందంట. సారీ కూడా చెప్పింది. వీడు మళ్ళీ ఏదో పెంట పెట్టాడు. సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే అన్న. బంగారం చెప్పురా. రే టోనీ, చేరనంటే టోనీ, రే టోనీ. రే నీకు మన మెంటలా? ఆ హెచ్చడి ఎందుకు రా పడేసావు? నాకు కాదురా, నీకు మెంటల్. అందుకే ఏం చేస్తున్నావు ఆలోచించకుండా చేస్తున్నావు. అసలు నేనేం చేశాను రా? ఎందుకురా అమ్మాయి అకౌంట్లోంచి ఆడికి మళ్ళీ మెసేజ్ చేసావు? రే తెలియకుండా మాట్లాడకు. ఏం తెలియాలరా? రే అసలు నేను కాదురా వాడికి మెసేజ్ చేసింది, డైరెక్ట్గా అమ్మాయే మెసేజ్ చేసింది. ఆ అమ్మాయి మెసేజ్ చేయడం ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. రే అసలు మ్యాటర్ ఏదో మొత్తం చెప్తా విను. నేను వెళ్ళి అమ్మాయిని కలిసాను, 30 days మాట్లాడమని చెప్పి కన్విన్స్ చేశాను. ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోయే లోపు ఏదో ఒకటి చేసి దీని సొల్యూషన్ ఎత్తుకెళ్ళా చేస్తానని చెప్పి నేనే చెప్పాను. సో ఆ అమ్మాయి వాడికి డైరెక్ట్గా మెసేజ్ చేసింది. రే నువ్వేం చేస్తున్నావు? కొంచెమన్నా ఆలోచించేస్తున్నావురా? 15 days చాట్ చేసినందుకే ఆడు అంత క్లోజ్ అయిపోయాడు. ఇప్పుడు 1 month కళ్ళెదురుగా తిరుగుతుంటే తర్వాత ఏమన్నా అయితే వాడు తట్టుకోలేడురా. నాకు ఇదే సొల్యూషన్ అనిపించిందిరా. ఏంట్రా అంత ఈజీగా చెప్తావు? నాకు ఇదేం వర్కౌట్ అయ్యేలా కనపట్లేదు. నేను వెళ్ళాడుతో విషయం చెప్పేస్తా. సరే చెప్పేయి, కానీ వాడికి ఏమైనా అయితే మాత్రం నాకు సంబంధం లేదు. అలా అని మరి ఇలా ఎలా చేస్తావురా? అసలు దాంట్లో తప్పేముందిరా? వాడేగా చెప్పింది వాడు అమ్మాయితో మాట్లాడిన రోజు చాలా జెన్యున్గా మాట్లాడాడని. ఒకవేళ వాడికి అమ్మాయి మీద ఉన్న ఫీలింగ్స్ నిజంగా జెన్యునే అయితే 30 days అవసరం లేదురా, జస్ట్ 1 day చాలు. వాడికి అమ్మాయి మీద ఉన్న ఫీలింగ్ నిజంగా ట్రూ అయితే ఏదో ఒక రోజు ఆ అమ్మాయి కూడా ఆ ఫీలింగ్ క్రియేట్ చేయొచ్చురా. సో
ఈ 30 డేస్ వాడికి ప్రేమ పరీక్ష లాంటిది. వాడు ఫెయిల్ అవుతాడో పాస్ అవుతాడో అదంతా వాడి చేతుల్లోనే ఉంది. నువ్వు చెప్పేది కరెక్టే అనుకో. అరే నువ్వు ఇప్పటికీ కన్విన్స్ అవ్వకపోతే ఇంకా నీ ఇష్టం రా, వెళ్ళి వాడికి నిజం చెప్పే మరి. ఆ, వద్దులే. మూసుకో మరి, పదా. ఏం చేస్తావో ఏంటో. అలా కాదురా, అర్థం చేసుకో. హే హాయ్ కార్తిక్. హాయ్ బ్రో. ఏంటి మళ్ళా అమ్మాయి మెసేజ్ చేసినట్టుంది? అవును బ్రో, నేను అప్పుడే చెప్పా కదా తను అలా చేయదని. కరెక్టేలే. సరే, ఈ హ్యాపీ మూమెంట్లో ఇవాళ అందరికి నేనే కుక్ చేసి పెడతా. సరే బ్రో. ఓకే మరి, ఉపేంద్ర గడ్ కూడా ఉన్నాడు కదా, మళ్ళీ తర్వాత వాడు ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. సరే ఓకే. అబ్బాబాబాబాబాబా, ఏం చేసావురా? మరి చేసింది ఎవరు? బాబా, ఈ ఆనియన్స్ అయితే అద్రువే అసలు, భలేగే. ఇక్కడే కదా పెట్టాను, కనపడట్లేదేటి? ఈడొకడు రూమ్లో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో వీడికే తెలియదు. ఏమైందిరా, ఏమెతుకుతున్నావు? చెప్తే మేము కూడా హెల్ప్ చేస్తాం కదా. ఏట్లేదే, చెప్పరా పర్లేదు, తెలిస్తే మేము చెప్తాం కదా. ఏట్లేదురా, సంకలో పెట్టుకున్న ఉల్లిపాయలు ఇక్కడ పెట్టాను, కానీ ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు అవి. ఆ? ఏంటి టేబుల్ మీద పెట్టిన ఉల్లిపాయలు లీవా? అవునురా, అవతల పడేద్దామని అక్కడ పెట్టాను, చూస్తే ఇప్పుడు లేవు. దానికి నువ్వెందుకు రా నోరు కప్పలా తెరచో? అసలు జరిగింది చెప్తే నువ్వు కూడా నోరు కప్పలానే తెరుస్తావురా. చెప్పు అసలేమైందో. అరే ఆ టేబుల్ మీద ఉల్లిపాయలే రా, నేను వేసి కర్రీ చేసింది. ఫోన్లేరా, మంచి పని చేసావు. నేను ఇంకా ఏస్ట్ అయిపోయామనుకున్నాను. అబ్బా, అనవసరంగా ముందు కకృతి పడి పెట్టుకున్నా కదరా. అమ్మ జీవితం. ఏ ఉప్పు ఎక్కువ అయినట్టుందా? మంచిగా లేమంట వేటి. నీ అబ్బా, దొబ్బే ఎక్కడి నుంచి అర్జెంట్గా. సర్లే, వెళ్ళొస్తాను నేను. హాయ్. అయ్యా టెక్స్ట్ చేసిందా? హే హాయ్. రేపు మనం మీట్ అవుదామా? అఫ్ కోర్స్ అండి, రేపు మీట్ అవుదాం. సరే, రేపు ఈవినింగ్ 5కి పార్క్లో కలుద్దాం. ష్యూర్ అండి, కలుద్దాం. ఓకే, సీ యూ టుమారో. ఓకే అండి. థ్రిల్లర్ మూవీలో ట్విస్ట్స్ అయినా ప్రిడిక్ట్ చేయొచ్చేమో కానీ మనోడి లైఫ్ మాత్రం ప్రిడిక్ట్ చేయలేము. ఏమైందిరా? వాడు ఎప్పుడు డల్గా ఉంటాడో ఎప్పుడు హ్యాపీగా ఉంటాడో అస్సలు చెప్పలేం. బాసు, ఏంటి మ్యాటర్? అంతా హ్యాపీగా ఉన్నావు? గీతానే కలవడానికి వెళ్తున్నా. ఓహో నైస్. మ్యాటర్ చాటింగ్ నుంచి మీటింగ్ వరకు వచ్చింది అయితే. కానీ కొంచెం భయంగా ఉందిరా. ఏం మాట్లాడుతున్నావురా? నీకేమైందిరా? ఆడు మన ఫ్రెండ్ అయ్యి ఉండి అమ్మాయిలతో మాట్లాడడానికి భయపడతానంటే డీడు. నీ మొహన్లే, నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడేసి వచ్చాయి. జాగ్రత్త. ఓకే బ్రో. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో.
హలో. హాయ్. అలా నడుస్తూ మాట్లాడుకుందామా? హా, పదండి. వన్స్ అగైన్ సారీ, నేను ఆ రోజు అలా బిహేవ్ చేసి ఉండకూడదు. పర్లేదు. యాక్చువల్లీ మీరు అప్పుడు నేను ఎవరో తెలియదు అనేసరికి నాకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్టు అయిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. తర్వాత చాలా అంటే చాలా బాధపడ్డాను. మీరు అలా చెప్పారంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది కదా. మీకు ఒక విషయం చెప్పాలి. హా, చెప్పండి. యాక్చువల్లీ నా పేరు గీత కాదు, ప్రియా. అంటే ఆన్లైన్ అకౌంట్ కాబట్టి రాంగ్ నేమ్ పెట్టాను. ఇప్పుడు మీకు నిజం చెప్పాలి అనిపించింది. సారీ అండి. హా, పర్లేదు. ఇంకేమైనా అబద్ధాలు చెప్పారా? ఆహా, ఇంకేం లేదు. ఇప్పటి నుంచైనా కొంచెం నిజాలే చెప్పండి, ఎందుకంటే నాకు అబద్ధాలు నచ్చవు. హ్మ్. ఓకే, సరే వెళ్దామా? హా. ఒసేయ్, నిన్నంత ఎక్కడికి వెళ్ళావే? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళావు? అది చెప్పమంటే నసుక్కుంటావేంటే? ఎక్కడికి వెళ్ళావో చెప్పు. కార్తీక్ని కలవడానికి వెళ్ళాను. ఓ, తను చెప్పిన కండిషన్ ఒప్పుకొద్దని చెప్పినా నువ్వు తనని కలవడానికి వెళ్ళావా? అసలు ఇప్పుడు అబ్బాయిలు ఎలా ఉంటున్నారో మనకు తెలియట్లేదు. అయినా మొన్న అబ్బాయితో జరిగిన ఇన్సిడెంట్ సరిపోలేదా మనకి? అది కాదే. ఏంటి అది కాదు? అసలు ఏం నమ్మకంతో తను చెప్పిన మాటలు విని అతన్ని కలవడానికి వెళ్ళావు? చూడు శ్వేత, ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ వచ్చి మా ఫ్రెండ్ నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు అంటే మాట్లాడడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఓ, అంత నమ్మకం ఎలా వచ్చింది తల్లి నీకు? యాక్చువల్లీ కార్తీక్ నన్ను ఫస్ట్ టైం కలిసి మాట్లాడినప్పుడు తన ఫేస్లో హ్యాపీనెస్ చూశాను. తను మాట్లాడుతున్నప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నమ్మి నిజాయితీగా జెన్యూన్గా మాట్లాడితే ఎలా ఉంటుందో తన ఫేస్లో కనిపించింది. నేను నువ్వెవరో తెలియదన్నప్పుడు తనలో కలిగిన బాధ, తన్ని కొడుతున్నప్పుడు తను పెట్టిన అమాయకపు మొహం, ఇవన్నీ నన్ను నమ్మి వెళ్ళేలా చేశాయి. అమ్మయ్యా, అయిపోయిందా తల్లి నీ మోనోలాగ్ డైలాగ్? ఇదేం డైలాగ్ కాదే. సరే, ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. సరే అండి శ్వేత గారు, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఓకే? సరే, నాకు బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తిందాం కదా? నీకిష్టమని చికెన్ చేసా, పద తిందాం. కార్తీక్, అన్నా, ఒక నిమిషం. చెప్పన్నా. ఏంటి ఆ అమ్మాయిని కలిసావంట? అవునన్నా. ఏమైంది మరి? అసలు చెప్పాలంటే తను చాలా మంచి అమ్మాయి అన్న. మీరందరూ తన గురించి అప్పుడు అలా అనుకున్నారు, కానీ తన సిచ్యువేషన్ కోసం చాలా బాధపడింది తెలుసా. పైగా తన నా మీద నమ్మకంతో నాతో చాలా క్లోజ్గా మాట్లాడుతుంది. చూడు కార్తీక్, ఎక్కువ ఫీలింగ్స్ పెంచుకోకు, కొంచెం జాగ్రత్తగా ఉంది. ఏమైందన్నా, ఎందుకలా చెప్తున్నావు? ఏం లేదు, నీకు ఇవన్నీ తెలియదు కదా, అందుకని. హా అన్న. ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా ఉంది.
ఏంటన్నా ఫేస్ ఈసారి ఇంకొంచెం ఎక్స్ట్రా బ్రైట్గా వెలిగిపోతుంది. మొన్నే తన్ని కలిసారా? కంగ్రాట్స్ అన్నా, మొత్తానికి మీట్ అయ్యారనమాట. హా, అవునరా. అన్నా అప్పుడంటే చాటింగే కాబట్టి చిన్న పార్టీతో సరిపెట్టు. ఈసారి చాటింగ్ నుంచి మీటింగ్ వరకు వచ్చింది కాబట్టి పెద్ద పార్టీయే కావాలన్నా. సరేరా, మంచి పార్టీ సెట్ చేస్తాలే, నువ్వు వెళ్ళు. సూపర్, శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు. రే, అది ఓల్డ్ డైలాగ్ రా. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ సింగిల్ త్వరలోనే మింగిల్ అవ్వడానికి రెడీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తదాస్తు. సరే అన్న, ఉంటాను. ఓకేరా. ఏంటి కార్తీక్, అమ్మాయి మ్యాటర్ ఏంటి, ఎంతవరకు వచ్చింది? యాక్చువల్లీ మొన్నే తన్ని కలిశాను సార్. ఓ రియల్లీ? మరేమంటుంది తను? తను చాలా మంచి అమ్మాయి సార్. ఓ గుడ్. ఐ థింక్ యూ హ్యావ్ ఫీలింగ్స్ అబౌట్ హర్, రైట్? కార్తీక్, ఏమో సార్, అర్థం కావట్లేదు. తన్ని ఫస్ట్ టైం తనతో మాట్లాడుతున్నానేమో తెలియదు కానీ ఆ అమ్మాయి నాకు చాలా నచ్చేసింది సార్. దట్స్ గుడ్ కార్తీక్. యా సార్. ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ రావడం తప్పేం కాదు. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. కానీ తనకు కూడా నీ మీద లవ్ ఫీలింగ్స్ వచ్చేలా చేయటమే ఇంపార్టెంట్. అదే సార్, నాకు అర్థం కావట్లేదు. పర్లేదు కార్తీక్, నేను టిప్స్ ఇస్తాను నీకు, అది ఫాలో అయిపో. ఏం సార్? ఆ అమ్మాయి ఎక్కువసేపు నీతో టైం స్పెండ్ చేసేలా చూసుకో. నీలో ఉన్న జెన్యున్ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెయ్యి. దెన్ షీ నోస్ హౌ మచ్ యూ లైక్ హర్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. కుమ్మై. ఓకే. ఇంట్రెస్టింగ్. ఇంకేం ప్రియా, హౌ వాజ్ యువర్ డే? హా, బానే ఉంది, కానీ వర్కే కొంచెం ఎక్కువగా ఉంది. ఓ, హెడేక్ కూడా చాలా వస్తుంది. ఏంటి హెడేకా? మరి లీవ్ పెట్టచ్చు కదా. ఏంటి లీవా? హా, ఇంతకీ హాస్పిటల్కి వెళ్ళావా లేదా ఇప్పుడు వెళ్దాం? కార్తిక్ కార్తిక్, నాకు వచ్చింది హెడేకే, హార్ట్ అటాక్ కాదు. హాస్పిటల్కి దేనికి? అయినా సరే హెల్త్ ఇంపార్టెంట్ కదా, అట్లీస్ట్ టాబ్లెట్స్ అయినా వేసుకున్నావా? హా, ఆఫ్టర్నూన్ వేసుకున్నాను. సరే, ఇంటికి వెళ్ళిన వెంటనే ఏ వర్క్ చేయకు, ఫుల్ రెస్ట్ తీసుకో, ఓకేనా? ఓకే. ఎందుకైనా మంచిది మీ రూమ్మేట్ నంబర్ ఇవ్వు, నేను కొంచెం సరే, ధైర్యంగా నేను ఉంటాను. పంపిస్తా. ఓకే. ఏం చేస్తుంటది ప్రియా? అసలు ఒంట్లో పోలేదండి. సరేలే, తన ఫ్రెండ్కి కాల్ చేద్దాం. హలో, శ్వేతయేనా? అవునండి, మీరెవరు? నేను కార్తిక్ అండి, ప్రియా ఫ్రెండ్ని. ఓకే ఓకే, చెప్పండి. ప్రియాకి ఎలా ఉంది? తను బానే ఉంది, ఇప్పుడే ఫ్రెష్ అయింది. ఓ, ఓకే. ఫోన్ ఇవ్వాలా తనకి? హా, అయ్యయ్యో పర్లేదు, నేను జస్ట్ తనకి ఎలా ఉందని కనుక్కుందామని చేశా అంతే. ఓకే ఓకే, జాగ్రత్త చూసుకోండి. షూర్. ప్రియా ఎలా ఉందో ఇప్పుడు, తగ్గిందో లేదో. సరే, ఇంకోసారి కాల్ చేద్దాం. మళ్ళీ కాల్ చేస్తున్నాడేంటి? హలో హలో, శ్వేత. చెప్పు. ప్రియా డిన్నర్ చేసిందా? 10 minutes బ్యాకే చేసింది. హా, ఓకే, బాయ్. ఓకే బాయ్. ఈ టైంలో చేస్తే ఏమనుకుంటుందో. హలో హలో, శ్వేత. చెప్పండి కార్తిక్ గారు. ప్రియా టాబ్లెట్స్ వేసుకుందా? టాబ్లెట్స్ వేసుకుంది, బజ్జుంది కూడా. ఓ,
ఓకే. మీరు నాకు కాల్ చేయడం ఆపేస్తే నేను కూడా పడుకుంటా. హా, సారీ ఇంకా చేయను. అమ్మయ్యా, లేచావా? గుడ్ మార్నింగ్ ప్రియా. యాక్చువల్లీ నిన్న నైట్ అంతా మీ ఓడు నన్ను ఎంత విసిగిచ్చాడో తెలుసా? అవునా? ప్రతి 1 అవర్కి ప్రియా ఎలా ఉంది, ప్రియా ప్రియా ప్రియా, మొత్తం ప్రియా నామస్మరణే. నిన్న హెడ్ఏక్ అని చెప్తే సేఫ్ సైడ్ కోసం నీ నంబర్ తీసుకున్నాడు. మరీ ఇన్నిసార్లు చేస్తాడని నాకు కూడా తెలీదు. ఓర్ని, హెడ్ఏకే నైట్ అంతా ఇంత సీన్ చేశాడా? అయినా మీరు చూసుకోవచ్చు కదే బాబు, మధ్యలో నన్నెందుకు లాగడం? లేదు, ఇప్పుడు నువ్వేమైనా అలసిపోయావా ఏంటి? ఏంటే వాడికి సపోర్ట్ చేస్తున్నావు? చస్తావు మళ్ళీ. అదేం లేదే, నీకంటే ఎక్కువేం కాదు వాడు. వెరీ స్మార్ట్ ప్రియా. హే, ఏంటి ఫీవర్ వచ్చినట్టుంది? ఒళ్ళు కాలుతుంది చాలా. ఏమోనే, నీరసంగా ఉంది. నిన్నంతా బానే ఉన్నావుగా, సడన్ గా ఏంటి ఇంత ఫీవర్ వచ్చింది? హలో, ప్రియాకి ఫుల్ ఫీవర్ వచ్చింది, రూమ్లోనే ఉంది. యా, త్వరగా రండి ప్లీజ్. అమ్మయ్యా. ప్రియా ఎలా ఉంది? తను ఓకే, తను రూమ్లో పడుకొని ఉంది. నేను డాక్టర్కి కాల్ చేశాను, తనే ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తాడు. కార్తిక్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళాలి. కొంచెం నేను వచ్చే వరకు తనని చూసుకుంటారా? మీరు మరీ అంతలా చెప్పాలా? మీరు వచ్చేదాకా తన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నువ్వెప్పుడొచ్చావు? శ్వేత కాల్ చేసి పిలిచింది. సో ఎలా ఉంది? కొంచెం ఫీవరిష్గా ఉంది. ఓ, ఏమైనా తిన్నావా? ఇంకా లేదు. తింటావా? సరే. కార్తిక్, కార్తిక్, కార్తిక్. వచ్చేసారా? అదే డాక్టర్ వచ్చి వెళ్ళారంట కదా, ఇప్పుడు ఎలా ఉంది తనకి? ప్రియా పడుకుందండి, ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఏ టాబ్లెట్స్ వేయాలో ప్రిస్క్రిప్షన్ అంతా టేబుల్ మీద పెట్టాను, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. చాలా థ్యాంక్స్ కార్తిక్ ఉన్నందుకు. నేను వచ్చేసాను కదా, నేను చూసుకుంటానులే. అయ్యో పర్లేదండి. ప్రియా జాగ్రత్త. ఓకే కార్తిక్, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సరే అండి.
హాయ్ సార్. హే హాయ్ కార్తిక్, ఏంటి ఇలా వచ్చావు? సార్ అది రేపు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డే సార్, అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పు కార్తిక్. రేపు తనకి అదే అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్. నువ్వేం భయపడకుండా జెన్యున్గా నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయి. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ కార్తిక్. థ్యాంక్ యూ సార్. ప్రియా, నువ్వు అప్పుడు చెప్తే నమ్మలేదు కానీ కార్తీక్ చాలా మంచివాడి. నాకు అది చూసిన రోజే అర్థమైంది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అసలు నువ్వు ఆ యాప్లో ఎలాంటి అబ్బాయి కావాలనుకున్నావో నిజంగా కార్తీక్ అలాంటి వాడేనే. టోనీ మనకి కార్తిక్ని పరిచయం చేసి చాలా మంచి హెల్ప్ చేశాడు. అందుకే రేపు కార్తిక్ దగ్గరికి వెళ్ళి నువ్వంటే ఇష్టమని చెప్పేద్దాం అనుకుంటున్నా. ఓ నిజంగానా? నాకు చాలా హ్యాపీగా ఉంది. డోంట్ మిస్ దట్ గాయ్. ప్రియా, నీకు విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. చెప్పు. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కొంచెం భయంగా ఉంది. పర్లేదు, చెప్పు. అది ప్రియా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. అవునా? అవును ప్రియా, నాకు నా మరదలంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను, కానీ ఎప్పుడూ చెప్పలేదు తనకి. చిన్నప్పటి నుంచి తనతో మాట్లాడాలంటే నాకు చాలా భయంగా ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావన్న ధైర్యం ఉంది. ఎంతైనా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, సో ఫస్ట్ నీకే చెప్తున్నా. ఎంతైనా లైఫ్లో ఫస్ట్ టైం కదా లవ్, తనతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? పక్కా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ప్రియా. నీతో ఎలా చెప్పాలో అస్సలు అర్థం కాలేదు. ఈ విషయం చెప్పగానే నువ్వు ఇంత కూల్గా తీసుకుంటావని అస్సలు అనుకోలేదు. సరే, వెళ్దామా? సరే. అన్నా. ఏంటి కార్తీక్, సంతోషంగా ఉన్నావు? ఏంటి సంగతి? అవునన్నా. నాతో ఏమైనా చెప్పాలా? అది అరే చెప్పు, పర్లేదు. రేపు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డే అన్నా. సో దాని గురించి నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అందుకే నీ దగ్గరికి వచ్చానన్నా. ఎమోషనల్ అవ్వకు, చెప్పు. రేపు నేను ప్రియాకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నానన్నా. కొంచెం టెన్షన్గానే ఉంది, కానీ ప్రియాకి నేనంటే ఇష్టం అని నమ్మకం నాకు ఉందన్నా. అందుకే తనకు ప్రపోజ్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. ఎంతైనా ఫస్ట్ టైం కదా, అందుకే నీతో షేర్ చేసుకోవడానికి వచ్చానన్నా. వద్దు కార్తీక్, చెప్పద్దు. అరే ఎందుకన్నా? చెప్పొద్దని చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. వద్దు. అదే ఎందుకన్నా? అరే తను నిన్ను ఇష్టపడుతుందో లేదో తెలియకుండా నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేస్తే తను నో చెప్తే ఏం చేస్తావు? లేదన్నా, ప్రియాకి నేనంటే ఇష్టమని నమ్మకం నాకు ఉంది. తనకి నేనంటే ఇష్టం లేదన్న మాట కూడా నేను తట్టుకోలేను. తట్టుకోవాలి కార్తీక్, ఎందుకంటే జరగబోయేది అదే కాబట్టి. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు అన్నా? మీకెలా తెలుసు? తెలుసని చెప్తున్నాను కదరా. వదిలే, ఇంకా టాపిక్ వదిలే. లేదన్నా, ఇంత కరెక్ట్గా చెప్తున్నారంటే ఏదో ఉంది. వదిలేరా. చెప్పండి అన్నా. రేయ్ కార్తీక్, ప్రియా నిజంగా నీ మీద ప్రేమతో మాట్లాడలేదురా. తనకి నీ మీద ఏ ఇష్టం లేదు. టోనీ ప్రియని నీతో ప్రేమగా ఉండమని, ప్రేమగా మాట్లాడమని రిక్వెస్ట్ చేశాడురా. తను అలా ఒప్పించాడు. తను ప్రేమగా మాట్లాడడం, ప్రేమను నటించడం, ఇదంతా
యాక్టింగ్ రా, నటన. ఏం మాట్లాడుతున్నావన్నా? నేను నమ్మను. నిజం కార్తీక్, నువ్వు నమ్మాలి. నీకు ఫస్ట్ రోజు ఇదంతా చెప్దాం అనుకున్నాను, అప్పుడే చెప్పుండాల్సింది. రే, నీకు ముందే చెప్తే నువ్వు ఇలా ఏడుస్తావనే చెప్పలేదురా. మరీ ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. అందులో నా తప్పు కూడా ఉంది. ఇట్స్ ఓకేలే అన్నా, నువ్వు మాత్రం ఏం చేస్తావులే. నువ్వు కూడా నా మంచి కోసమే కదా ఆలోచించేది. అందుకేరా నీకు చెప్తే ఏమవుతుందో అని భయం వేసిందిరా. పర్లేదన్నా, దీనికి సొల్యూషన్ కూడా నేనే డిసైడ్ అవుతాలే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో కార్తీక్, నీ పెద్దలకు నవ్వును పరిచయం చేసిన అమ్మాయే నీ కళ్ళకు కన్నీరును కూడా పరిచయం చేస్తుంది. ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ నువ్వు ఆ ఏడు పాపు, ఏమైంది అసలు? కార్తిక్ నా ప్రపోజల్ రిజెక్ట్ చేశాడే. అదేంటి, కార్తిక్ నిన్ను లవ్ చేయట్లేదా? లేదు, నాకు తను చెప్పాకే అర్థమైంది. కార్తిక్ నన్ను లవ్ చేయట్లేదు. లేదే, కార్తిక్ నిన్ను లవ్ చేస్తున్నాడు, నువ్వెక్కడో పొరబడుతున్నావు. లేదు శ్వేత, కార్తిక్ నిన్ను లవ్ చేస్తున్నాడు ప్రియా, నాకు అది కనిపించింది. నేను అలాగే అనుకున్నాను. కాకపోతే వాడు నన్ను లవ్ చేయట్లేదు. ఫ్రెండ్ అనే అభిమానమే ఉంది. నేను ఒక బెస్ట్ ఫ్రెండ్లా తన లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయిలా చూశాడు అంతే. లేదు ప్రియా, కార్తిక్ నిన్ను లవ్ చేస్తున్నాడు. లేదని చెప్తున్నాను కదా, తన మాటలో క్లియర్గా విన్నాను నేను. నేను ఒకసారి కార్తిక్తో మాట్లాడతాను. వద్దు శ్వేత. లేదు, నేను ఒకసారి మాట్లాడతాను. వద్దని చెప్తున్నాను కదా. నువ్వు కానీ కార్తిక్తో మాట్లాడావంటే అస్సలు బాగోదు. ఎందుకే అలా మాట్లాడతావు? నిజంగా చెప్తున్నాను శ్వేత, నా గురించి నీకన్నా బాగా ఎవరికీ తెలీదు. సరే, నేను మాట్లాడనులే. హాయ్ అన్నా. హాయ్ రా. అన్నా, మొన్నే తిరుపతి వెళ్ళి వచ్చాను. నువ్వు వదిన బాగుండాలని కోరుకున్నా. తలరాతలో లేని దాన్ని తల తీపించుకొని ఆ దేవుణ్ణి అడిగినా ఏం చేయలేరురా. ఏమైందన్నా అలా మాట్లాడుతున్నావు? వదింది ఏమైనా గొడవ? అయినా తన నా జీవితంలో ఉంటేనే కదరా గొడవైనా పడేది. అంతా అయిపోయిందిరా. ఏమైందన్నా? తర్వాత చెప్తాను లేరా, నువ్వు వెళ్ళు. సరే అన్నా. ఓకే సార్. Hey Karthik, what's up? Any good news? What happened, Karthik? Is everything okay? లేదు సార్. ప్రపోజ్ చేసావా? రిజెక్ట్ చేసినా నో ప్రాబ్లం మ్యాన్, బాధపడకు. అలా జరిగినా బాగానే ఉండేది సార్. అసలు నన్ను లవ్ చేయకుండా యాక్ట్ చేసిన అమ్మాయికి ఎలా సార్ ప్రపోజ్ చేయాలి? ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? యాక్ట్ చేయడం ఏంటి? అవును సార్, తన మీద జాలితో ప్రేమించినట్టు నటించింది అంతే సార్. వెయిట్ కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా?
ఐఎమ్ రియల్లీ సారీ కార్తిక్. విన్న నాకే ఇంత బాధగా ఉందంటే జరిగింది నీకు ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. ఇట్స్ ఓకే సార్. సి కార్తిక్, నీ లవ్లో నువ్వు జెన్యున్గా ఉన్నావు కదా, తనే ఏదో ఒక రోజు నీ దగ్గరకు వస్తుంది. మనం చేసే పని మనస్ఫూర్తిగా చేస్తే ఆ దేవుడు ఏదో రూపంలో దారి చూపిస్తాడు. డోంట్ వరీ. సార్, నేను వెళ్తాను. ఎక్కువగా ఈ టాపిక్ గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు, సరేనా? సరే సార్. టేక్ కేర్ కార్తిక్. థ్యాంక్ యూ. ఏమైంది ప్రియా? ఇంక ఇలాగే ఉంటావా? నేను బానే ఉన్నానే. అది నీ నోరు చెప్తే సరిపోదు, నీ మొహం కూడా చెప్పాలి. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను ప్రియా. నువ్వు అర్జెంటుగా ఫారెన్కి వెళ్ళిపో. ఇంకా 20 డేసేగా టైం ఉంది. నేను అదే ఆలోచిస్తున్నా. ఇంకేం ఆలోచించకు ప్రియా. అప్పుడు నేనే నీకు వెళ్ళొద్దని చెప్పాను. అక్కడికి వెళ్తే నువ్వు ఒక్కదానివే ఉండాలి, లోన్లీగా ఇంకా బాధపడతావని. కానీ నేనే ఇప్పుడు నీకు చెప్తున్నా వెళ్ళిపోమని. ఎందుకంటే అక్కడికన్నా నువ్వు ఇక్కడే ఎక్కువ బాధపడుతున్నావు. ఇక్కడుంటే నువ్వు నార్మల్గా ఉండలేవు ప్రియా. ప్లీజ్ వెళ్ళిపో. సరేనే, వెళ్తాను. మై క్యూట్ ప్రియా, నీతో ఇంకో విషయం కూడా చెప్పాలి. చెప్పవే. నువ్వు మీ డాడీని కలవాల్సిన టైం కూడా ఇప్పుడే అనిపిస్తుంది నాకు. ఇంకేం ఆలోచించకు ప్రియా. అప్పుడెప్పుడో మీ డాడ్ వల్ల మీ మామ్ చనిపోయారని ఇన్ని రోజులు కోపం పెంచుకొని ఇన్ని ఇయర్స్ ఆయనతో మాట్లాడకుండా ఉండి చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు కూడా నువ్వు ఆయనతో మాట్లాడకపోతే లైఫ్లో ఇంకా పెద్ద తప్పు చేసిందాను అవుతావు. కలుస్తా. ఓ నిజంగానా? అవును. ఓ గాడ్, థ్యాంక్ యూ ప్రియా. నువ్వు చెప్పకపోయినా కలుద్దామని నేనే అనుకున్నాను. అమ్మయ్యా, ఇదంతా నువ్వు ముందే ఆలోచించావా? ఓకే, నాకు ఇంకా ఎలాంటి డౌట్ లేదు. సరే, నేను ఫారెన్కి వెళ్ళడానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు మాత్రం మీ డాడీని కలువు. నువ్వు మీ డాడీని కలవాల్సిన టైం కూడా ఇప్పుడే అనిపిస్తుంది నాకు. హలో. హలో. చెప్పు తల్లి. ఒకసారి మనం మీట్ అవుదామా? కలుద్దాం రా. ఎరా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అన్న. మీరు? చూస్తున్నావు కదా, హ్యాపీగా ఉన్నాను. అవును, ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు, ఏమైంది? మీతో ఒకసారి మాట్లాడాలనిపించింది. నా కూతురు ఫోన్ చేసినప్పుడే నాకు అర్థమైందిరా, ఈ నాన్న అవసరం పడ్డాడని. దా కూర్చో. ఇప్పుడు చెప్పరా, ఏమైంది? నేను ఒక అబ్బాయిని ప్రేమించా డాడీ. ఫస్ట్లో తనతో నటించడానికి మాట్లాడినా స్లోగా నేనే తనతో ప్రేమలో పడ్డాను. కానీ ఇప్పుడు తనకి నా మీద ఏ ఫీలింగ్ లేదు. నాకు నువ్వు ఇదంతా చెప్తూ ఉంటే నా ఆఫీస్లో ఒక కుర్రాడు తన ప్రాబ్లం గురించి నాకు చెప్తున్నట్టుంది. చూడు తల్లి, ఈ ప్రేమ అంటేనే ఇంతరా. ప్రేమ మనకు అవసరం లేనప్పుడు అది మన వెనకాలే తిరుగుతూ ఉంటుంది. అదే ప్రేమ మనకు బాగా అవసరమైనప్పుడు మనల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయికి నీ మీద ఇష్టం ఉన్నప్పుడు నీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నా కూడా ఆ అబ్బాయికి నీ మీద ఎటువంటి ఇష్టం ఉండదు. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. నాన్న, చూసావా,
నువ్వు ప్రేమను కోల్పోతే గానీ నీ ప్రేమను కోల్పోయిన ఈ నాన్నని గుర్తురాలేదు. అలా కాదు నాన్న. యాక్చువల్లీ నేను ఇంకో 20 డేస్లో ఫారెన్ వెళ్ళిపోతున్నా. మీకు చెప్దామని. శ్వేత నాకు ఆల్రెడీ ముందే చెప్పిందిరా నీ ఫారెన్ ప్లాన్ గురించి. సారీ నాన్న. చాచా, నువ్వు నాకు సారీ చెప్పడం వింటరా? నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అంతకుమించి నాకేం కావాలి చెప్పు? నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. కానీ నేను చేసిన తప్పు నువ్వు చేతురా. చెప్పండి నాన్న. నీకు నిజంగా ఆ అబ్బాయి అంటే ఇష్టం ఉంటే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి కూర్చొని సార్ట్అవుట్ చేసుకోరా. లేదు అనుకో, ఆ జ్ఞాపకాలను ఇక్కడే వదిలేసి పూర్తిగా వెళ్ళిపో. నాన్న. ఈ నాన్నకి ఒక ప్రామిస్ చేస్తావా? నువ్వు ఇండియా నుంచి ఫారిన్ వెళ్ళేటప్పుడు నీ లగేజ్ మాత్రమే వెళ్ళాలి. నీ బాధలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. ఓకేనా? ఓకే నాన్న, ప్రామిస్. సరే వెళ్దామా? నీకు లేట్ అవుతున్నట్టుంది. పద. ఏమైందిరా? నేను ప్రేమించింది అతన్నే నాన్న. ఇన్ని రోజులు కార్తీక్ చెప్పింది నా కూతురు గురించా? అంటే నా కూతురు లవ్ చేసింది కార్తీక్నా? హాయ్ సార్. హే, హాయ్ కార్తీక్. ఏదో మాట్లాడాలి అన్నా ఉంటా ఏంటి? అవును సార్, మీతో విషయం మాట్లాడాలి. చెప్పు కార్తీక్. కానీ మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేయాలి సార్. ఖచ్చితంగా నా వల్ల అవుతుందంటే ఖచ్చితంగా చేస్తాను. నన్ను ఇమీడియట్గా బెంగళూరు కంపెనీకి షిఫ్ట్ చేయండి సార్. వాట్? కమ్. ఏంటిది సడన్గా? ప్లీజ్ సార్, మిమ్మల్ని నేను ఎప్పుడూ ఏ హెల్ప్ అడగలేదు. నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్. యా, బట్ నేనే బెంగళూరు ప్రపోజల్ తీసుకొస్తే వెళ్ళను అనేవాడివి. ఆయన నీకు బెంగళూరు అంటే నచ్చదు కదా. ఇక్కడే ఉంటాను సార్ అని చెప్పేవాడివి. ఆల్ ఆఫ్ సడన్ ఏంటిదంతా? ఏమైంది కార్తీక్? అప్పుడు వెళ్ళడానికి నాకు ఏ రీజన్ కనిపించలేదు సార్. పైగా తన జ్ఞాపకాలతో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఐ వాంట్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అప్పుడైనా కొంచెం హ్యాపీగా ఉంటానేమో అనిపిస్తుంది. ఒకసారి నువ్వు ఆ అమ్మాయిని కలవచ్చు కదా. మేబీ తనకు నువ్వంటే ఇష్టం ఉందేమో. ఛాన్సే లేదు సార్. అసలు తనకి నా మీద ఏ ఫీలింగ్ లేదు సార్. మాట్లాడినా కూడా వేస్టే. సరే కార్తీక్, మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకో. ఒకసారి బెంగళూరు షిఫ్ట్ అయ్యి ఉంటే తిరిగి మళ్ళీ ఇక్కడ రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకొకసారి మళ్ళీ ఆలోచించు కార్తీక్. నేనంతా ఆలోచించుకొని డెసిషన్కి వచ్చాను సార్. ఓకే కార్తీక్, యాజ్ యువర్ విష్. ఐ విల్ ఫార్వర్డ్ దిస్ ప్రపోజల్ అండ్ లెట్ మీ నో కపుల్ ఆఫ్ డేస్. ఓకే? థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్తీక్, నాకెందుకో అమ్మాయి విషయాలు నువ్వు తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది. ఒకసారి తన్ని కలిసి నీ ఫీలింగ్స్ మొత్తం ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. లేదు సార్, నేను కరెక్ట్గానే ఉన్నాను. కానీ ఆ బెంగళూరు ప్రపోజల్ ఎలాగైనా ఓకే అయ్యేలా చూడండి సార్. షూర్ కార్తీక్. థ్యాంక్ యూ సార్. నేను వెళ్తాను. రే కార్తీక్, బెంగళూరు వెళ్తున్నావా? అవునన్నా, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇదంతా మా వాళ్ళే కదా. అయ్యో, అలా ఏం లేదన్నా. నాకే ఇక్కడ ఉండబుద్ధి కావట్లే. సారీ రా కార్తీక్.
మేము ఎంత పెద్ద తప్పు చేసామో నాకు అర్థమవుతుంది. అయ్యో మీరు అలా అనుకోకండి అన్న, ప్లీజ్. లేదురా కార్తిక్, తప్పు నేనే చేశాను. సో నేనే దీన్ని కరెక్ట్ చేస్తాను. అంటే ఏం చేస్తావన్నా? ఎంత కాదన్నా ఆ అమ్మాయిది కూడా ఎంతో కొంత తప్పు ఉంది కదా. నేను వెళ్ళి ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడతాను. వద్దన్నా ప్లీజ్, ఆ పని మాత్రం చేయొద్దు. అలా కాదు కార్తీక్, ఒకసారి వెళ్ళి మాట్లాడతాను. లేకపోతే తన తప్పు తనకు ఎలా తెలుస్తుంది? అసలు తను ఏ తప్పు చేసిందని మాట్లాడతావన్నా? తనకి ఇబ్బందిగా ఉన్నా నేను సంతోషంగా ఉండాలని ఏ ఇబ్బంది లేకుండా నాతో మాట్లాడడం తను చేసిన తప్ప? లేదా తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా నా హ్యాపీనెస్ కోసం నాతో మాట్లాడడం తను చేసిన తప్ప? దేని గురించి మాట్లాడతావన్నా? అసలు ఏ అమ్మాయి ఒప్పుకున్న దానికి తను ఒప్పుకుంది. కేవలం నేను బాధపడకూడదని, తనకిష్టం లేకపోయినా కూడా నా సంతోషం కోసం తను నాతో మాట్లాడింది. అలా కాదురా, మరి నువ్వేమైపోతావు? మనం ఇన్ని రోజులు ప్రియా యాక్ట్ చేసింది అనుకున్నాం కదా. లేదన్నా, తను యాక్ట్ చేయలేదు. తను బాధపడుతూనే ఉంది. నాతో ఉన్నన్ని రోజులు ఎవ్రీ మినిట్ ఎక్కడ నిజం నాకు తెలిసిపోతుందో అని తను బాధపడుతూనే ఉందన్నా. అంత మంచి అమ్మాయి అన్నా తను. తనతో ఉండే అదృష్టం నాకే లేదు. ఈ విషయం మీరు నాతో తప్పితే ఇంకెక్కడా మాట్లాడనని ప్రామిస్ చేయండి. రే కార్తీక్, వద్దురా. నువ్వు చెప్పక నేను చెప్పకపోతే ప్రియాకి నిజం ఎలా తెలుస్తుందిరా? ప్లీజ్ అన్నా, నా మీద రెస్పెక్ట్ ఉంటే ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. సరేరా, నీ ఇష్టం. థ్యాంక్ యూ అన్నా. ఒసే ప్రియా, నువ్వు వెళ్ళడానికి మ్యాక్సిమం అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి. ఓ మళ్ళీ ఏమైంది? కార్తిక్ని మళ్ళీ కలిసావా? ఆహా, అదేం లేదే. మరేమైంది? నాకు టోనీతో మాట్లాడాలని ఉంది ఒకసారి. నీకేమైనా పిచ్చా? అసలు ఇప్పుడు టోనీని ఎందుకు కలవడం? అది అసలు ఇదంతా వాడి వల్లే. అసలు వాడు గనుక కనిపిస్తే చంపేయాలన్నంత కోపం ఉంది నాకైతే. అయ్యో, తనేం చేశాడే? తను తన ఫ్రెండ్కి ప్రాబ్లం లేకుండా చూసుకుందాం అనుకున్నాడు అంతే. మరి నా ఫ్రెండ్ని బాధ పెట్టొచ్చా? లేదే, తను చేసిన దాంట్లో తప్పేం లేదు. తన వల్లే కదా కార్తిక్ పరిచయం అయ్యాడు. కలిసి ఇంత ట్రావెల్ అయినా జరిగింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. గుడ్ ఆర్ బ్యాడ్, మంచే చేశాడే. సరే, నువ్వు నేను చెప్తే ఎలాగో వినవు కానీ నువ్వు తన దగ్గరికి వెళ్ళకు. తన్నే నీ ఫ్లాట్కి రమ్మని చెప్పు, ఓకేనా? ఓకే. ఓకేనే, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళాలి. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, ఓకేనా? అదేం ప్రియా, అర్జెంటుగా రమ్మన్నావు? కండిషన్ గురించి గుర్తు చేయడానిక? నాకు గుర్తుంది ప్రియా, ఈ 5 days తర్వాత నీ దారి నువ్వు చూసుకోవచ్చు. లేట్ టోనీ, ఆ కండిషన్ మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అదేం ప్రియా? అవును, ఆ కండిషన్కి ఓకే చెప్పినప్పుడు నాలో ఏ ఫీలింగ్స్ లేవు. కానీ ఇప్పుడు నాకు తప్ప వాడికి ఫీలింగ్స్ లేవు. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? కార్తీక్ నువ్వు ఇష్టపడ్డావా? అవును టోనీ, నేను అనుకోలేదు ఇంత త్వరగా ఇష్టపడతానని. ఇంత మంచి హ్యాపీ న్యూస్ చెప్పి డల్లుంటావేంటి? వెంటనే విషయం కార్తీక్కి చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అంత కష్టం వద్దు టోనీ. ఆల్రెడీ కార్తిక్ తన మనసులో మాట చెప్పేశాడు. ఓ అవునా? వాడైనా నువ్వు ఇష్టమనేగా చెప్పేది. నేను అలాగే అనుకున్నాను టోనీ. కానీ తనకు నా మీద బెస్ట్ ఫ్రెండ్ అనే అభిమానమే తప్ప ఏ ఫీలింగ్ లేదు. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? అలానే ఎవరు చెప్పారు? ఎవరో ఎందుకు చెప్తాడు టోనీ? కార్తిక్కే తన నోట్తో తను చెప్పాడు. లేదు ప్రియా, కార్తీక్ నువ్వు అంటే చాలా ఇష్టం. అలా అనుకునే మోసపోయాం టోనీ. తనకు నా మీద ఉన్న అభిమానాన్ని మనం ప్రేమ అనుకున్నాం. లేదు ప్రియా, నువ్వు ఎక్కడో పొరపడుతున్నావు. వెంటనే నేను కార్తీక్తో మాట్లాడతా. వద్దు టోనీ. ఎందుకు ప్రియా? తనకు నేను ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసి తను బాధపడ్డం నాకు ఇష్టం లేదు. అది కాదు ప్రియా. ప్లీజ్ టోనీ. అప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను రెస్పెక్ట్ ఇచ్చాను అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏంటి ప్రియా?
నేను కార్తిక్ని లవ్ చేస్తున్నానన్న విషయం తనకి మాత్రం అస్సలు తెలియకూడదు. ప్రామిస్ చేయి. వద్దు ప్రియా. ఇదిగో కార్తికే కాల్ చేస్తున్నాడు. స్పీకర్ ఆన్ చేయి. హా చెప్పు కార్తిక్. ఇక్కడున్నా అని చెప్పకు. నేను రూమ్లోనే ఉన్నారా? ఈ మంత్లో బెంగళూరు షిఫ్ట్ అయిపోవచ్చు మ్యాక్స్. అన్నీ సెట్ అయిపోయినట్టే. అదేంట్రా సడన్గా? సడన్గా డెసిషన్ తీసుకున్నా, తర్వాత చెప్తా. బాయ్. సరే ఓకేరా, బాయ్. చూసావా, ఇప్పటికైనా అర్థమైందా తనకి నా మీద ఏ ప్రేమ లేదని? ఇంకా క్లియర్గా చెప్పాలా? అలా కాదు ప్రియా. ప్లీజ్ టోనీ, ప్రామిస్ చేయి. తనకు మాత్రం నేను ఇష్టపడుతున్న విషయం తెలియకూడదు. ప్రామిస్ ప్రియా. అసలు నువ్వు ఆ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయకపోయింటే చాలా బాగుండేది అనిపిస్తుంది టోనీ. ఐఎమ్ రియల్లీ సారీ ప్రియా. పర్లేదులే టోనీ, నా తలరాతలో ఉన్న దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? సారీ ప్రియా. పర్లేదు, నువ్వు వెళ్ళరా మరి. బాయ్. హే హాయ్ కార్తీక్, కమ్ కూర్చో. ఇందాకే నీ బెంగళూరు ప్రపోజల్ గురించి మాట్లాడాను. ఆల్మోస్ట్ ఓకే అలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్తీక్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నీకు చిన్న కథ చెప్తాను, అదే నీకు అభ్యంతరం లేకపోతే. హా సార్, పర్లేదు చెప్పండి. బట్ నువ్వు క్లారిటీగా వినాలి మరి. హా సార్, పక్కా వింటాను. అనగనగా ఓ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అంతలో హస్బెండ్కి బాధ్యతలు పెరిగి డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. కానీ వైఫ్ ఏమో హస్బెండ్ తన పక్కనుంటే చాలు అనుకుంది. అప్పుడే వాళ్ళకు పాప పుట్టింది. దాంతో హస్బెండ్కి మరింత బాధ్యతలు పెరిగాయి. డబ్బు మాత్రమే సంపాదించాలి అనుకున్నాడు. డబ్బు సంపాదించడం కోసం ఫ్యామిలీకి దూరంగా సంపాదించుకుంటూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలకి వైఫ్ క్యాన్సర్ వచ్చింది. ఈ విషయం తన హస్బెండ్ తెలిస్తే ఎక్కడ బాధపడతాడోనని చెప్పకుండా ఆ డిసీజ్తోనే చనిపోయింది. హస్బెండ్ డబ్బు మాయలో పడి వైఫ్ని కోల్పోయాడు. అసలు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా అవడానికి కారణం ఏంటో తెలుసా? ఏం సార్? సాక్రిఫైస్. సాక్రిఫైసా? అవును కార్తీక్, సాక్రిఫైస్. వైఫ్ ఏమో తన డిసీజ్ని హస్బెండ్కి చెప్పకుండా పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నానేమో అనుకుంది. హస్బెండ్ తన ఫ్యామిలీ కోసం డబ్బు సంపాదిస్తున్నాను, పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నాను అనుకున్నాడు. హస్బెండ్ వైఫ్ని కోల్పోతే ఆ వైఫ్ తన జీవితాన్ని కోల్పోయింది. ఈ స్టోరీలో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో తెలుసా? ఆ హస్బెండ్ మీ బాస్, అంటే నేను. ఆ వైఫ్ ఎవరో తెలుసా? నా భార్య లక్ష్మి. ఆ కూతురు ఎవరో కాదు, నువ్వు ప్రేమించిన ప్రియా. ప్రియా? నా కూతురు ప్రియా. ఇన్ని రోజులు నువ్వు ఫోన్లో మాట్లాడినా, లవ్ చేసిన ప్రియా. ఏం సార్ మీరు చెప్పేది? ప్రియా మీ కూతురా? అవును కార్తీక్, చాలా రోజుల తర్వాత నా కూతురు నాకు కాల్ చేసింది. మ్యాటర్ ఏంటో కనుక్కుందామని వెళ్తే మీ ఇద్దరి స్టోరీ చెప్పింది. తను చెప్పింది విన్నాక, నువ్వు చెప్పింది విన్నాక మీరిద్దరంత పిచ్చిగా ఆలోచిస్తున్నారో నాకు అప్పుడు అర్థమైంది. నేను నా వైఫ్ ఏ తప్పైతే చేశామో అదే తప్పు మళ్ళీ మీరిద్దరూ చేస్తున్నారు.
సాక్రిఫైస్ అనే పేరుతో మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నా కూడా ఒకరి మీద ఒకరికి ఇష్టం లేదేమో అనుకొని అక్కడే ఆగిపోయారు కార్తీక్. ప్రియాకి నేనంటే ఇష్టమా సార్? అవునరా పిచ్చోడా, నా కూతురు నాకు స్వయంగా చెప్పింది నువ్వంటే ఇష్టమని. చిన్న సాక్రిఫైస్ అనే ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇద్దరు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. చీ, ఎవరికి చెప్పినా నమ్మలేదు ప్రియా నాతో ఇష్టంగా మాట్లాడేదని. కనీసం రేపు నా కూతురు ఫారిన్ అని వెళ్తున్న విషయం తెలుసా మీకు? లేదు సార్, ప్రియా రేపు ఫారెన్ వెళ్ళిపోతుందా? నన్నే డ్రాప్ చేయమని అడిగింది. సార్, కలపాల్సింది పోయి మీరే ప్రియాని పంపించేస్తున్నారా? అయ్యో, మీరే కదా సార్ సాక్రిఫైస్ చేస్తామన్నారుగా, చేశాను మరి సాక్రిఫైజ్లు. నా మొహన్ సార్, ప్రియా అంటే నాకు చాలా ఇష్టం సార్. మీరే ఎలా అయినా కలపండి సార్, ప్లీజ్ సార్. అవునా, ఈ సాక్రిఫైస్ అప్పుడేమైంది మరి? సర్లే ఏడవకు, రేపు పొద్దున్న డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం కదా, అప్పుడు రా, సెట్ చేస్తాను. సరే సార్. నానా, లేట్ అవుతుంది, వెళ్దామా? వెళ్దాం రా. చిన్నప్పటి నుంచి నీకు గుర్తుండిపోయేలాగా ఏ పని చేయలేదు, ఆ టైము రాలేదు. అందుకే నువ్వు వెళ్ళేలోపు నీకు గుర్తుండిపోయేలా ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. ఏంటది నాన్న? కార్తిక్, నువ్వేంటి ఇక్కడ? నేను చెప్తానమ్మా, బాబు గారికి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వెక్కడ నో చెప్తావని చెప్పి ఆ రోజు నీతో అబద్ధం చెప్పాడు. అవునా? అవును ప్రియా, ఇంకా చూస్తావేంటి, చేయాల్సిందంత చేసి చెప్పు. అవును ప్రియా, నీకు ఇష్టం లేదనుకొని కార్తిక్ ఆ రోజు అలా అబద్ధం చెప్పాడు. నువ్వంటే చాలా ఇష్టం ప్రియా కార్తిక్కి. అవును ప్రియా, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ. అవును, కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదా నేనంటే ఇష్టమని. నీకు నేనంటే ఇష్టం లేదని చెప్పావు కదా, ఆడపిల్లని అలా ఎలా చెప్తాను? నువ్వే అర్థం చేసుకోవాలి. సర్లే, ఇప్పుడంతా క్లియర్ కదా. ఐ లవ్ యూ ఓన్లీ ప్రియా, నో అదర్ గర్ల్స్. ఓ అవునా? మరి నీ మరదలు? నా మొహం ప్రియా, నాకే అంత సీన్ ఉంటే ఎంతకాలం సింగిల్గా ఉంటానా చెప్పు? నేను ఇంకా రాజ్ సింగిల్నే ప్రియా. ఓ అమ్మయ్య, నేను ఇచ్చిన ఐడియా ఎక్కడ మిస్ఫైర్ అవుతుందో అనుకున్నా. ఫైనలీ ఈ సింగిల్ గాడు మింగిల్ అయిపోయాడు. ఈ సింగిల్ గడ్ మింగిల్ అవ్వడానికి ఇంత డ్రామా జరగాల్సి వచ్చిందా? ఏరా, నువ్వు హ్యాపీయే కదా?